మీ అపరాధములను మీ పాపములను పరిహరింపడు అనడానికి అర్థం కూడా చెప్పాను మీకు. I told you the meaning when it comes to he will not pardon your transgressions and your sins. మరి అంతే, నువ్వు నీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం మీదనే నువ్వు దృష్టి పెడుతున్నావు అనంటే దానికి అర్థము దేవుడు నీ అపరాధములను నీ పాపములను పరిహరింపడు. If your focus is on your problems, on your worries and anxieties are pertaining to you and you're not looking at God, then God will not pardon your sins and transgressions anymore. ఎందుకంటే అక్కడ మీరు ప్రాబ్లం ని సేవిస్తున్నారు, దేవుణ్ణి కాదు. Because you're serving your problems and not serving God. ప్రాబ్లం ని డిస్క్రైబ్ చేస్తున్నారు. You're describing your problem. అసలు ఏమైందో తెలుసా, ఏమవుతుందో తెలుసా, నా ఇంట్లో నా పిల్లల జీవితంలో ఏమవుతుందో తెలుసా, నా బిజినెస్ లో ఏమవుతుందో తెలుసా, నా భార్యాభర్తల మధ్యలో ఏమవుతుందో తెలుసా, మా పిల్లల లైఫ్ లో ఏమవుతుందో తెలుసా అని చెప్పి దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారే గాని దేవుడు ఏ విధంగా నీ జీవితంలో చేయగలుగుతాడు అన్నది డిస్క్రైబ్ చేయలేకపోతున్నారు. You're not describing that God is able to remove all your problems and provide solutions, but instead you're describing your problems so well, elaborately telling to everybody, telling that this is what has happened. So how do you think your problems is going to go? లాస్ట్ టైం ఏమడిగాను నేను, What did I ask you last time? నీ ఇంట్లో దేవుడి భయం ఉందా? The question that I asked you is, do you have the fear of the Lord in your house? కదా, లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్ అదే అడిగాను. నీ ఇంట్లో అంటే నీ లోపల, నీ కుటుంబం లోపల, ఇప్పుడు భార్యాభర్తలున్నా, పిల్లలున్నా, నీ బిజినెస్ ఉన్నా, ఏదైనా మీరు తీసుకోండి, నీ ఇరుగు పొరుగు వారు ఉన్న ప్రతి వారైనా ఉండనండి, నీ లోపల దేవుడి భయం ఉంటే నీ ఇంట్లో ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు, నీ బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుసు, ఏ విధంగా నువ్వు పని జరిగించాలో నీకు తెలుసు, నీ సిచ్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నీకు తెలుస్తుంది. Having the fear of the Lord in your house means that's including you and everybody in your house. If you have the fear of the Lord, you know how to ease out every problem. You know how to have peace, how to do business, how to work, how to study. Everything you'll know. కదా, అందుకనే మనుష్య కుమారుడు ఏమన్నారు, నన్ను నమ్మకండి. That's the reason the Son of Man says, you don't have to believe me. ఎందుకంటే నువ్వు క్రీస్తువా, జీవం కలిగిన దైవ కుమారుడువా నువ్వు అని అన్నప్పుడు, నీవన్నట్టే అన్నప్పుడు వాళ్ళు నమ్మలేదు. They didn't believe when Jesus said that he was the Son of God. అప్పుడేమన్నారు, సరే నన్ను నమ్మకండి, Then Jesus said, okay, you don't have to believe me. నా క్రియలను నమ్మండి, At least believe the works that I've been doing. నా యాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, Look at the way I'm performing. మీకు బోధించే వాక్యం ఎలా ఉంది, How is the word of God that's coming? నా ఆలోచించే విధానం ఏముంది. How is it the way I'm thinking to? కదా, ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాను కదా. I've been there with you all this while. ఎందుకంటే శిష్యులతో ఏమన్నారు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీ దగ్గర ఉండాలి, రొట్టెల గురించి నేను ఆలోచిస్తానా, మీరు రొట్టెలు తీసుకురాలేదని నేను ఆలోచిస్తానా, నేను ఆలోచించను కదా. మరి అద్భుత కార్యములు జరిగిన తర్వాత 2 గంపలు ఎత్తినారు కదా, అదేలాగా మర్చిపోయారు మీరు అని అంటారు. The Lord was asking the disciples, how soon you have forgotten about the feeding of the 4,000 and 5,000 with the bread, and you're thinking that I'm asking about the bread that you didn't bring? గ్రహించడం, Perfectly understanding is most important thing. నీ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఫస్ట్ ఆలోచించాలి. If your situation is not good, you need to start thinking. నువ్వు కూర్చుని ఆలోచిస్తున్నావు అని అంటే నీకు దేవుడి భయం ఉంది. When you sit and start pondering, that means you do have the fear of the Lord. కదా, ఏదైనా ఉండనియండి నీ సిచ్యుయేషన్, Let your situation be of any kind. ఏదైనా ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కూర్చోవాలి. When your situation is not favorable, the first thing that you ought to do is sit down. కూర్చొని ఆలోచించాలి, ఏంటి ఇట్లాగ వచ్చింది, Sit down and ponder and analyze what is the situation. నేనేం చెయ్యాలి, What am I supposed to do? కదా, నేనేం చెయ్యాలి, ఇప్పుడు What am I supposed to do? నా కుటుంబానికి మెయిన్ ఇప్పుడు నేనేం చెయ్యాలి, I am the head of the family. I'm a very important member of my family. What am I పరిస్థితి ఇట్లా supposed to do? వచ్చింది, నేనేం చెయ్యాలి. The situation has come forth. What I'm supposed to do? నువ్వు ఆలోచిస్తున్నావనంటే నీకు దేవుడి భయం ఉంటేనే నువ్వు ఆలోచిస్తావమ్మా. When you start thinking like this, it means for sure you are having the fear of the Lord. In fact, if you have the fear of the Lord, you'll start thinking like this. దేవుడి భయం ఉంటేనే నువ్వు ఆలోచిస్తావు. If you have the fear of the Lord, only you can start thinking what's happening. లేదనుకో, ఆలోచించకుండా క్విక్ డిసిషన్ తీసుకుంటావు, క్విక్ గా రియాక్షన్ అవుతావు, వెళ్ళిపోయి గోతులోకి వెళ్ళి పడతాం. But if you don't ponder, if you don't look into it, don't analyze, then you will take an impulsive decision, a quick decision, a hasty decision, which will make you fall into the trap or into the pit. నీ కుటుంబంలో నువ్వు క్విక్
డిసిషన్స్ కానీ క్విక్ రియాక్షన్ అన్నది నువ్వు ఉన్నావంటే నువ్వు గుడ్డోడు అయిపోయి నీ కుటుంబీకుల్ని కూడా గుడ్డోడ్లాగా నడిపించుకుంటూ If తీసుకెళ్తావు. your reactions are quick and if you're very fast in taking hasty decisions, not only you become blind, you also lead your family members in the same way. And అబ్రహాం ఆలోచించాడు. but in the case of Abraham, he pondered. He was ఏం thinking. ఆలోచించాడు? What was he thinking? నేను నా భార్యని ఇక్కడ పెట్టానంటే వాళ్ళు ఏం చేస్తారు? He was thinking, this land is filled with all wickedness. If I keep my wife over here, what will they do? ఈ రాజ్యంలో ఈ దేశం మీద దేవుడి భయం లేదు. And this nation doesn't have the fear of the Lord. He was లేదు thinking. కాబట్టి నేనేం చెయ్యాలి? So he was thinking on his own, what am I supposed to మరి do? వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? నేను What should I tell if they ask me who this woman is? సరే నా చెల్లెలు అని చెప్తా. Let me tell them it's my sister. కాస్త సేఫ్ గా అయినా ఉంటది. At least she would be safe. లేకపోతే నా భార్య కోసమని నన్ను చంపేస్తారు వీళ్ళు. If I say she's my wife, they might kill me. ఆలోచించడం. His way of thinking was like that. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మరి దేవుడు అంటే భయం, దేవుడు అంటే ఇష్టం కదా, ఎందుకు ఇలా ఆలోచించాడు? అసలు ఈ అండర్స్టాండింగే వద్దు. మా దేవుడు మిమ్మల్ని సృష్టించేటప్పుడు ఈ విత్తనాలు వేయలేదు మీకు. When God has created you, He has not put in the wrong or any kind of wrong seeds into you. So therefore, you should not think if He is God, if He's a God-fearing man, why did He think like that? If He loved దేవుడైతే God, నాకు చెప్పాలి కదా, if it is God, God should have told me this. దేవుడైతే నాకు చెయ్యాలి కదా. If it is God, if God was there, God should have జీవ done this in my గ్రంథంలో life. ఎవరు చెప్పలేదు. Nobody in the Bible told like మరి this. ఎవరు చెప్పనప్పుడు మీరెక్కడి నుంచి నేర్చుకున్నారు? When nobody, the famous heroes of the Bible have never said so, why జీవ do you say? గ్రంథంలో ఒక్కరు కూడా మాట్లాడనప్పుడు ఎవరు నేర్పించారు మీకు? మరి దేవుడైతే ఇట్లా చెయ్యాలి కదా, దేవుడైతే నాతో చెప్పాలి కదా అని ఎందుకు చెప్పాలి? When no one in the Bible has told, if it were God, if God was there, He wouldn't have allowed this to come upon me. When nobody told it, where did you pick up this phrase telling that God, why you didn't help me? కానీ Where you- అబ్రహాం అలా మాట్లాడలా. But Abraham did not speak like that. ఆలోచించాడు. He was thinking మనిషే కదా మరి, because he's a human, మనిషే కానీ విశ్వాసమునకు తండ్రి. just not an ordinary man, but he was also called as the father of faith. Of faithfulness. విశ్వాసమునకు తండ్రి అతను. He was also called as the father of faithfulness. ఆలోచించాడు. He was pondering and ఏదైనా thinking, పోగొట్టుకున్నాడు అతను? did he lose anything in his life? అతని భార్య మీద కన్నేసినప్పుడు ఏమైంది? What happened when strangers were eyeing ఆమెను upon his ముట్టక, wife? ఆమె ఒక ప్రవక్త యొక్క భార్య, ఆమెను ముట్టవనంటే నువ్వు చస్తావు సుమి అని చెప్తాడు. The Lord spoke to the Gentile king and says, do not touch that woman. She's a prophet's wife. If you touch her, you will surely die. అయ్యో అతను నా చెల్లెలని చెప్పాడు కదా, Then మరి నేనేం తప్పు చేయలేదు కదా, నువ్వు యథార్థవంతుడు కాబట్టి నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించానని చెప్తున్నారు. And the king said, Lord, I didn't know that she was a sister because that's what was told by Abraham to me. Then the Lord said, yes, I know you are blameless and upright. That's the reason I ensure that you will not go land yourself into trouble. కదా, కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. Therefore, when you commit a sin, there will be two things that will occur. రెండు విషయాలు జరుగుతాయి. There will be two things that will happen. ఒకటి, నువ్వు తప్పు చేయడం వల్ల నిన్ను ఎవరైనా ఒకరు క్షమించాలి, లేకపోతే నువ్వైనా వాళ్ళైనా క్షమించాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. Either the victim has to forgive you or you have to forgive the person who have rendered hurt. ఈ రెండిట్లో నువ్వు లేవంటే నీకు దేవుడు భయమే కాదు, నీకు దేవుడు ప్రొటెక్షన్ కూడా ఉండదు. When you have not asking for forgiveness or asking for apologies, you will never ever get the protection from God. అక్కడ అబీమెలెకుకి క్షమాపణ దొరికింది. In fact, in the case of Abimelech, he received apology or forgiveness from క్షమాపణ God. దొరికింది అక్కడ. He was forgiven by God. అబ్రహాము ఆ విధంగా ఉండటం వలన దేవుడు అతనికి కాపుదలుగా ఉన్నాడు. అతని పాపాలు పరిహరింపబడ్డాయి కాబట్టి అతని పక్షంగా దేవుడు నిలబడడం జరిగింది. God was on the side of Abraham. That's the reason he protected him in every corner of Abraham's life. ఫస్ట్ మనము ఆలోచించుడి దానికి వెళ్దాం మనం. Let's go to the first point, that is pondering or considering. కదా, ఒకసారి తీయండి. జోషువా 24:27. అధ్యాయము 27 జనుల అందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఆలోచించుడి. నువ్వేదో మళ్ళీ వచ్చి ఇదిగో అయినను సరే నా దేవుని నేను సేవిస్తున్నాను అని అంటున్నావు. నువ్వు అక్కడున్న మనుషులందరితోనూ ఈ జోషువా మాట్లాడుతున్నారు. The people came and told Joshua, yes, we really want to serve the Lord. But Joshua said, behold, consider, ponder, because you are saying you're going to serve the Lord. Consider before saying that. అవునా? ఆలోచించుడి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చునేటప్పుడు నీ మైండ్ లో ఏం తిరుగుతుంది, ఏమనుకుంటున్నావు? When you're sitting over here, what's running in your mind? What are you thinking? వినేటప్పుడు చాలా బాగుంది, ఇట్లాగే నా లైఫ్ లో జరిగితే చాలా బాగుందని అనుకుంటారా అనుకోరా?
Will you not think if how good it is to hear? If it happens in my life also, how wonderful it will be. Will you not నా think of it? అబ్రహాంకు ఉన్నట్టు నాకు ఉంటే ఎంత బాగుంటది. How wonderful it will be if whatever happens to Abraham, blessing will ఎవరెవరు come నా upon me. శత్రువులు ఉన్నారు వాళ్ళ పక్షంగా నా దేవుడు నా పక్షంగా వెళ్ళి మాట్లాడితే ఎంత బాగుంటది. How nice it will be, like whatever case happened in the case of Abraham, if it happens to me, that God will handle my enemies on my behalf. How good it will be. దేవుడి చిత్తంతో నువ్వు చూస్తే సమస్తము నువ్వు పొందుకుంటావు. దేవుడి చిత్తం లేకుండా నువ్వు చేస్తే సమస్తాన్ని పోగొట్టుకుంటావు. When you use or when you go according to the will of God, then you will attain everything written to blessings. But if you go against the will of God or go with your own will, whatever you have, you will lose everything. ఇక్కడ ఏమంటున్నారు, మేము ఎలాగైనా దేవుణ్ణి సేవిస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. And here the people of Israel are telling to Joshua, no matter what, we will serve the living God. ఇలా చెప్తున్నాడు. ఆలోచించు, దేవుడు మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడను. ఇప్పుడు నువ్వు అంటావు కదా, ప్రభువా నేను నీ కోసం నిలబడతా అన్నప్పుడు నీ రాయి ఎవరు? నీ మనస్సాక్షే. When you say, Lord, I will stand for you no matter what, here is a stone, but here your heart is a testimony or is a Ante. witness. నీకు ఏదైనా సరే సిచ్యుయేషన్ ఏదైనా అవి ఉండని, ఎటువంటి పరిస్థితి అయినా రాని, కానీ నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నావా లేదా అని మాత్రం ఆ రాయి చూస్తూనే ఉంటది. That stone will always see whether you are going to stand by the word that you have given and you will stand by the covenant that you have taken. ఆలోచించుడి, అంటే నీకు అన్ని మంచి జరిగినప్పుడే నువ్వు దేవుడి మీద పలికిన మాటను నెరవేరుస్తావా? నీకు మంచిది జరగనప్పుడు నెరవేర్చవా నువ్వు? Will you fulfill the word given to God when everything is good only, is it? Will you not fulfill the word when things are not favorable in your life? కదా. మరి షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నారు, వారితో పాటు ఇంకొక వ్యక్తి ఎక్కడి నుండి వచ్చారు? Where did the fourth person come when Shadrach, Meshach, Abednego were put into the మరి అదంతా fire? అగ్నిగుండం కదా. Was it not a flame of fire, a ఆ furnace of fire? అగ్నిగుండం మీద నూనె పోసిన వాళ్ళే అంటుకున్నారంటే అది ఎంత పవర్ఫుల్ ఒకసారి ఆలోచించండి. How ఎంత intense. శక్తివంతమైన అగ్నిగుండం అది. How intense that furnace would have been, because when people were pouring an oil or increasing the intensity of the fire, they got burnt. Then imagine how strong it would have been. కదా. మరి అలాగైతే అక్కడ దావీదు ఏమన్నాడు? నేను చేసిందని నేను అనుభవిస్తున్నాను అని అన్నాడు. In the case of David, he said, I am experiencing the consequences of the sin that I've rendered. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరి మీద నింద వేయలేదు, దావీదు కూడా ఎవరి మీద నింద వేయలేదు, యోబు కూడా ఎవరి మీద నింద వేయలేదు. అన్ని బాగుంటేనే దేవుడా, అన్ని బాగోకపోతే దేవుడు కాదా అని అన్నాడు. Whether Shadrach, Meshach, Abednego, or David, or Job, they did not blame God or did not complain. In fact, Job went to the extent of telling, if everything goes on well, only then should I proclaim the name of God. దేవుడు ఏ విధంగానైనా నేను పరీక్షించొచ్చు. God can test you at any point of time through నేను anyone. పాయింట్ అవుట్ చేస్తూ కూడా నేను పరీక్షించొచ్చు. He can point out at you through anybody. He can corner you. He can put you down to ఎందుకంటే anyone. నీ లోపల ఇంకా ఏముందో చూడాలి అని చెప్పి అన్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా నీ మీద ప్రయోగిస్తూనే ఉంటారు. అది నీకు తెలియక కూడా నీ మీద ప్రయోగం జరుగుతూనే ఉంటది. God will test you through various ways to test what is there in your heart when you've been pressurized, when you've been maligned, when you've been insulted, when you are so ignorant. He can test you to just see what's in your heart. ఇవన్నీ జీవగ్రంథంలో రాయబడి ఉన్నవే. All these things are mentioned in the word of God. అదే క్రీస్తు. And that is Christ. కదా. ఆ వాక్యము నీకు అనుగ్రహించబడింది. That word has been given to you. 26వ వచనం చూడండి. వర్స్ 26, 26వ వచనం. దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి. అంతే. దేవుని ధర్మశాస్త్ర గ్రంథము ఆయనే క్రీస్తు. ఆయన నోటి నుండి వచ్చి ఏ మాట అయినా సత్యమే. అందులో నువ్వు బాధపడడానికి, కష్టపడడానికి, నువ్వు హర్ట్ అవ్వడానికి ప్రతిదీ కూడా జీవ గ్రంథం నుండే వాక్యం నీ దగ్గరకు వస్తుంది. దానిని బట్టే నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అనియు, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధి అనియు తీర్పు తీర్చబడుతుందని వాక్యం క్లియర్ గా చెప్పేసింది. That rock is Christ, and Christ is the word of God, and the word of God can come and correct you, chasten you, test you, encourage you, and it all depends upon what you're speaking through your mouth, because by the words of your mouth you'll be either condemned or justified. అప్పుడు ఏముంది? What is there? అందరూ ఒకటే కదా అప్పుడు. All are same. కదా. ఎవరెవరు వాళ్ళ దేవుణ్ణి సేవిస్తున్నారు, అలాగే నువ్వు కొన్ని దేవుని సేవిస్తావు. అంతవరకే గాని నువ్వు దేవుని సేవింపలేని స్థానంలో ఉన్నావని ఎవరు గుర్తించలేరు. Everybody is worshipping their own gods. You're also worshipping your own self, which is supposed to be God. So Ante. no one can serve God indeed. అంతవరకే. కానీ అందరికీ నేను మాట్లాడేది ఒకే ఒక్క మాట.
But there's only one thing I want to tell to everyone. దేవుని నువ్వు సేవిస్తున్నావు అన్న ఆ మనస్సాక్షి నీలో ఉందనే నేను అడుగుతాను నేను. I'm asking you, do you have the conscience that you're serving, living God according to His will? ఉండొచ్చు, నాకు ఉందని చెప్పవచ్చు. You might say, yes, indeed. నా పాత్రలోనిది, నా బాప్తిస్మంలోనిది నువ్వు 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 నా గిన్నెలోనిది నువ్వు త్రాగగలవా అంటే తాగగలుగుతా అని చెప్తారు. అంటే అన్ని కూడా నాకు వచ్చు అని అంటారు. When Jesus was asking James and John, can you drink the cup that I'm about to drink? They said, yeah, easily. I can drink the cup which you're going to drink. క్రీస్తుకు తెలుసు నువ్వు అన్ని అలా చెప్తావు, కానీ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అలా నువ్వు ఉండవన్నది క్రీస్తుకు బాగా తెలుసు. Christ very well knows that you are very quick in giving a reply, telling that you will stand, but when situation comes, you will fail. He knows about you. అంతే, సౌలుకు కూడా ఏమనిపించింది, నేను దేవుడి వాక్యం చక్కగా జరిగించానే అనిపించింది. అక్కడ జరిగించలేదని సమయాలు చెప్పడం జరిగింది. అక్కడ Saul also was thinking that he was doing the will of God and according to the word of God. But Samuel clearly knew that Saul was not obeying God's instructions. నేను చేయగలుగుతా, నేను ఉండగలుగుతా అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుడు సొలొమోనుకి జ్ఞానము వివేకముని అనుగ్రహించినప్పుడు అందులో ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని వివేకాన్ని కలపడం వల్లనే అతని జీవితము పడిపోవడం అనేది జరిగింది. The reason for Solomon's downfall was when he corrupted godly wisdom and understanding with the worldly wisdom and understanding. But at the statement he said, yes, I can stand, I will be faithful. Think about that. ఆలోచించండి. అందుకనే అంటున్నా, ఆలోచించండి. ఒక మాట చెప్పినప్పుడు ఆలోచించాలి. Think about it before making a statement. Think, what have you made? నేను చేయగలుగుతా, నేను చెప్పగలుగుతా, నాకు తెలుసు, నేను ఉంటా. స్టేట్మెంట్ అదంతా. Anybody making a statement telling that yes, I will be there, I can also be faithful, those are all just empty words. మేలైన దాన్ని ఎంచుకోవట్లా, స్టేట్మెంట్ ఎంచుకుంటున్నారు. You are not picking up a choice to pick that which is good and which is high above. I'm just making empty statements. 21 చూడండి. యెహోషువ 24వ అధ్యాయము 21, 22 వచనములు. జాషువా చాప్టర్ 24 వర్సెస్ 21 and 22. జనులు అట్లు కాదు, మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా వారు మేము సాక్షులమే అనిరి. మేము సాక్షులమే. And they said, we are witnesses. కానీ యాక్చువల్ గా వాళ్ళు కరెక్ట్ గానే యథార్థంగా రైట్ డిసిషన్ తీసుకుని అక్కడ మాట్లాడుతున్నారు. But here అబద్ధం కాదు, రైట్ డిసిషన్ తీసుకుని మాట్లాడుతున్నారు. the Israelites here took a right decisions and they were wholeheartedly mentioning that. నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నా, నేను బాప్తిస్మం తీసుకుంటున్నా, నేను ఇక్కడికి వెళ్తున్నా, అదంతా కామన్, అదంతా అక్కర్లే. అది శరీర పరంగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతావు. కానీ కోపాన్ని మానుకోగలుగుతున్నావా? అబద్ధాన్ని మానుకోగలుగుతున్నావా? అబద్ధ సాక్ష్యాన్ని మానుకోగలుగుతున్నావా? చెడ్డతాన్ని చూడకుండా మానుకోగలుగుతున్నావా? చెడ్డదాన్ని ఆశించకుండా మానుకోగలుగుతున్నావా? అది దానికి చెప్పు, నేను నమ్ముతా. కానీ ఇంత దూరం నడిచినంత మాత్రాన గొప్ప కాదు, ఎంత సేవ చేసినా గొప్ప కాదు. Many people say, I've been baptized, I speak in tongues, I serve God. All these things are generalized and common statements. But what is the Lord requiring of you? Number one, are you able to quit lies? Are you able to quit gossiping? Are you able to quit slandering? Quit your anger? Quit your impulsive behavior? If you're doing all this, tell me. This is an actual testimony. ఇదంతా కూడా ఆలోచించుడి. You need to consider and ponder. నాకు దేవుడు వాక్యమే చాలా ముఖ్యం, అదే నన్ను బ్రతికిస్తాది అని అన్నప్పుడు దానికి నిలబడి ఉండు నువ్వు. When you say God's word is very important and that can give me life, stick to that, whatever you have said. సిట్యుయేషన్ మారినప్పుడు నీ అభిప్రాయం మారిపోతే దేవుడికి కూడా నీ మీద అభిప్రాయం మారిపోతుంది. When your opinion changes according to your situations, and God also will change his opinion towards you. అసలు యాక్చువల్ గా ఏమైంది ఇక్కడ? What happened? What took place? చాలా మంది అంటారు, నా దేవుడికి నేను చెప్పుకుంటానులే. People say, okay, I will tell my God all my problems. నేను 4 గోడ మధ్యలోకి వెళ్ళి, ప్రభు నేను తప్పు చేశాను అని నేను నా దేవుడికి నేను చెప్పుకుంటాను. ఎవరికి చెప్పాల్సిన పని నాకు లేదు, నా దేవుడికి నేను చెప్పుకుంటాను. I don't have to go and confess to anybody. Within the 4 walls, I'll go and tell to God all the sins that I've done. You might say that. అట్లాంటి వారికి పాప క్షమాపణ దొరకదు. నేను చెప్తున్నాను To ఈరోజు. such kind of people who keep their secret sins hidden and say prayer secretly, they will never get pardon for their అదేంటి transgressions. అదల్లా చెప్తారు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించడని వాక్యం చెప్పింది కదా.
You might say by quoting, "My God hears me," and why is it you're saying like this? నిజమే, నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. ఎక్కడికి వెళ్తే? It is true. My God hears me is true. It's a ఎక్కడికి? statement. But where? When? దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు. When you go to God and His prophet only. 4 గోడల మధ్యలో చెప్పుకుంటాను అని చెప్పేసుకుని వెళ్తున్నావు చూడు, అది కరెక్ట్ కాదు. దేవుడు ఎక్కడైనా చెప్పారా నీకు? Did anyone then say that you have to go and ask forgiveness in secret? లేదు కదా. No. కాబట్టి ఇక్కడ దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యం రాయబడి ఉంది. ఆ వాక్యం నువ్వు ఇక్కడ వింటున్నావు కాబట్టి, విన్నారు కాబట్టి ఆ జనాలు ఎక్కడికి వెళ్ళారండి? So here the people were obeying. So what happened to the people of Israel? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? Where did they come? యెహోషువ దగ్గరకు They వచ్చేసారు. came to Joshua because they knew that Joshua was ordained as a prophet. ఎవరికి విధేయులు అవ్వడానికి వచ్చారు అక్కడ? To whom were they willing to be obedient? ప్రవక్తకి విధేయులు అవ్వడానికి వచ్చారు అక్కడ. They came to be willing and obedient to the prophet. యెహోషువకు విధేయులగుటకు ముందుకు వచ్చారు. They came to be obedient to the prophet. నేను మన దేవుణ్ణే నేను సేవిస్తాను అని ఎవరికి చెప్తున్నారు? యెహోషువకు చెప్తున్నారు అక్కడ. They were telling to the prophet that we are willing to serve God only. ఎందుకంటే 3 పాయింట్స్ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు కదా అక్కడ. Because all the 3 points were mentioned by దేవుని them. విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించినట్లయితే మేము శాపగ్రస్తులం అవుతామని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకున్నారు They were saying if we leave the living God, we will be cursed. కదా. మాకు క్షేమం ఇచ్చింది దేవుడే అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అక్కడ. They are the ones who said it is God who has given us the blessing. ఆయననే సేవిస్తామని అక్కడికి వచ్చి ప్రవక్త దగ్గర వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ. They were agreeing to the prophet, telling that we will worship only the living God. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి మీరు చెప్పడం వల్లనే మీరు సేవించలేరని ప్రవక్త అన్నాడా లేదా? Now when they came and told to the prophet that we will serve, what did the prophet say? That you cannot serve. Did he not సరే, say that? నువ్వు దేవుడి దగ్గరికే డైరెక్ట్ గా వచ్చి చెప్తావు. దేవుడు అంటారు నువ్వు నన్ను సేవించలేవంటారు. నీకు వినిపిస్తుందా? Okay, you will go and ask God, and God will say, no, you cannot serve me. Will you be in a position to hear? నీకు వినిపిస్తుందా? Can you really hear? అసలు ఆయన ఆ మాట చెప్పింది నీకు తెలుసా? Do you know whether he has told that or not? అక్కడ యెహోషువకు చెప్పడం వల్లనే అక్కడ మాట్లాడాడు. Joshua was able to tell that because God told it to Joshua. అందుకనే ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ప్రతి వారు ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దైవ హృదయంతో వాళ్ళు ప్రతిదీ జరిగేది జరగబోయేది మాకు రివీల్ చేస్తారని ఒక నమ్మకము కలిగి ఫెయిత్ఫుల్ గా వాళ్ళు వస్తున్నారు అక్కడికి. And here the people knew that God is speaking to the prophets. That's the reason they were approaching to the prophet for help and ఒక్క answer. సాతాను మాత్రమే దేవుడు వాక్యం నాకు తెలుసు, నేను చెప్పగలుగుతాను, నాకు అన్ని తెలుసు అనేది ఒక సాతాను తప్ప ఇంకా ఎవ్వరూ చెప్పలేరు. Only Satan has the ability to say, even God speaks to me, even I can tell the word of God. కదా. ఎందుకంటే చాలా మంది నాకు వాక్యం తెలుసు, నేను చెప్పగలుగుతాను, దేవుడు నాతో డైరెక్ట్ గానే మాట్లాడేస్తున్నారు అని చెప్పుకుంటూనే వెనకాల అబద్ధాలు పలుకుతూ ఉంటారు. No, అసలు అది వాళ్ళకి ఆ రియలైజేషన్ కూడా ఉండదు I వాళ్ళకి. know many people who claim and say God speaks to me directly, and even I can give the sermon, are the ones who go about backbiting, telling lies, slandering, and doing things. మరి ఎలా తెలుసు వీళ్ళకి దేవుడు మాట్లాడుతున్నారని? But how do others know if God is really speaking to ఎలా the తెలుసు person? దేవుడు మాట్లాడుతున్నారని? They go ఒక్కడే inside చెప్తున్నా, also in secret. దేవుడు హృదయాన్నే చూస్తారు. I'm telling you this, God sees your heart. బయట నువ్వు ఎలాగైనా కామ్ గా ఉండొచ్చు, కానీ నీ హృదయాన్నే దేవుడు చూస్తారు. Externally you can be a very calm person, but inside what you're speaking matters most. ఆలోచించుడి ఉందా లేదా అని. Think about it. What are your heart meditating? What are you speaking? కదా. ఎందుకంటున్నానంటే ఇక్కడ యెహోషువ వచ్చి దేవుడి ఇష్టానికి, దేవుడి చిత్తానికి, దేవుడు నోటి నుండి వచ్చి మాటను బట్టి బ్రతికేవాడండి. అదే ఆ కాలంలో ప్రవక్తలందరూ బ్రతికేది దేవుడి నోటి నుండి వచ్చి మాటతో బతికారు కాబట్టి, కాకులు వచ్చి రొట్టెలు పెట్టడం, కాకులు వచ్చి మాంసం పెట్టడం, నీళ్లు దొరకడం, అది కేవలం దేవుడి వల్లనే దొరికింది వాళ్ళకి. Joshua, like other prophets, were totally dependent on word that came from God's mouth, and they were willingly wanting to do God's word, and for them it was food. That's the reason even the case of Elijah, Kada. the ravens came and gave the food. దేవుడు పైనుండి కిందకు వచ్చి కాకి వెళ్ళి భోజనం పెట్టాను అనలేదు, వెళ్ళు వాళ్ళకి భోజనం పెట్టరా అని ఒకరికి ఆజ్ఞ ఇచ్చి పంపించడం జరుగుద్ది. God did not shout from heaven to the ravens, go and feed. It was just simply told, go and feed them. కాబట్టి ఎవ్వరూ కూడా నాకు అన్ని తెలుసు, నేను వాక్యం చెప్పగలుగుతా, అసలు వాక్యం ఎవ్వరూ చెప్పలేరు. No one ఒక్క can. పరిశుద్ధాత్మ ఉంటే గాని వాక్యం ఎవ్వరూ పలకలేరు. Without the ఎందుకంటే Holy అగ్ని వంటిది, అగ్ని వంటిది. No one should say, even I can say the word of God, because only the Holy Spirit, God, will be in a position to teach a person about how to speak the word of God.
ఏ మనిషి అయినా నాలో ఏం తప్పులేదు, నేను అన్నిట్లోనూ కరెక్ట్ గానే ఉన్నాను, నాకెందుకు ఇలా జరిగింది అని అంటున్నావు అంటే నువ్వు దేవుని అబద్ధికుల్ని చేస్తున్నావు. If any man says, "Why am I suffering when everything is good happening in my life? When I'm a very good person, when I'm a righteous person, why all these things are happening?" means you're making God as a ఈ liar. విషయంలో రియలైజేషన్ చాలా ముఖ్యము. And you need to realize in this particular area. స్టేట్మెంట్ అది. It's just a statement. తప్పులు చాలా ఉంటాయి. వాక్యం ద్వారా దేవుడు రివీల్ చేసినప్పుడు ఎతుక్కుంటేనే దొరుకుద్ది. ఎతుక్కోకుండా నేను కరెక్ట్ అనుకుంటే నువ్వు ఎతుక్కోవాలన్నా కూడా నీ ముందున్నా కూడా నువ్వు కనిపెట్టలేవు. There are many sins, secret sins, hidden sins which you do not know. You need to ask the Lord. Unless you start searching the sins that is inside you, you cannot find them out. అడగండి. నువ్వు అన్నిట్లో కరెక్ట్ గా ఉన్నావు అని అంటే అందరిని అడిగి నాలో ఏమి తప్పు ఉందని అడగండి, వాళ్ళు చెప్తారు. If you think you're right in all corners of your life, why don't you ask somebody and they might probably tell what you are, what kind of person you are, because they see you better. ఎందుకంటే జ్ఞానులు మాత్రమే గ్రహించగలుగుతారని వాక్యం చెప్తుంది. Because the word of God says only the wise can understand. అందుకే ఇక్కడ ఎవరి దగ్గరకు వచ్చారు? యెహోషువ ప్రవక్త దగ్గరికి వీళ్ళందరూ కూడా ప్రవక్తకి విధేయులవ్వడానికి వచ్చారు. ఎందుకంటే ప్రవక్తకి విధేయులవుతేనే దేవుడి దగ్గరే తీసుకెళ్ళగలుగుతాడు. Now where did the people of Israel come to? They came to Joshua the prophet, because if they know very well, if they are obedient and willingly coming to the prophet, only then he can lead them towards God. అప్పుడు ఏం చేస్తారు? అయ్యో వీళ్ళని నేను డైరెక్ట్ గా తీసుకెళ్ళడం కాకుండా ఫస్ట్ వీళ్ళు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చారో దాన్ని పరీక్షించుదాం. And then Joshua was pondering, let me check what statements these people are going to make before me taking them towards God. అది అనుకునింది. And that's what he was thinking. పరీక్షించుదాం. ముందు పరీక్షించకుండా డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళడం? వెళ్ళి పరీక్షించుదాం. వీరు నిజంగానే స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు దేవుని సేవించలేరు అని చెప్పాడు. And that's the reason Joshua was quick in checking on these people's statement if it were true or not. And that's the reason he said, you cannot serve the living God. మీరు చేయలేరు. ఎందుకంటే నువ్వు స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన మాట సరిగా లేదనుకో, ఆయన నీకు మేలు చేయుటకు కీడు చేయడం కూడా కీడు కూడా నీ మీదకి వస్తే మరి ఆలోచించుకుని కరెక్ట్ గా డిసిషన్ తీసుకుని చెప్పు అని అంటాడు. And Joshua is telling you cannot serve God, because if you make a statement and then go back behind it, you will have to face the consequences. So think about it before making a statement. కదా 24th verse చూడండి. 24వ వచనం. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. అంతే. అప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత సరే నువ్వు పలికిన మాటే నీ మీద సాక్ష్యం పలుకుతుంది అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నీ మనస్సాక్షే సాక్ష్యం. When you made a statement, your conscience is going to be a witness towards you. కదా, మీరు ఏం చెప్తే అది వింటా, మీరు ఏం చెప్తే అది చేస్తా, నేను నమ్ముతున్నాను, నేనైతే మిమ్మల్ని నమ్ముతున్నాను, నా జీవితంలో కార్యాలు జరుగుతాయి, దేవుడి వల్లనే నాకు జరుగుతాయి, నేను నమ్ముతున్నాను, దేవుడి కోసం నేను నిలబడతాను, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తాను, ఆయన వల్లనే అని చెప్పి నువ్వు అంటున్నావంటే అది నీ నోటి మాటకి నీకు సాక్ష్యము, నీ మనస్సాక్షి. And your conscience is going to be a witness to whatever you have said when you said statements like, I will stand for the truth, I will not get angry, I will not tell lies, or whatever statement or commitment you have made to the Lord. కాబట్టి నీ మనస్సాక్షికి నువ్వు పలికేవన్నీ వినిపిస్తాయి. Because your conscience can clearly hear whatever you are thinking also. నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం పలుకుతుంది. అది చాలా డేంజరస్. And your conscience will come and stand as a witness against you, telling that this is what you are thinking and saying. నువ్వు మళ్ళీ మాట మీరావా, నీ మనస్సాక్షి నీ మీద తీర్పు తీరుస్తుంది. అంటే ప్రతిదీ నీలోనే ఉంది, అది జాగ్రత్త పెట్టుకోని అంటున్నారు. If you forsake the statement that you made, then God will turn and do you harm and consume you. Luke 10:42 చూడండి. Luke chapter 10 verse 42. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. అంతే. But one thing is needed, and Mary has chosen that good part which will not be taken away from her. అంటే నువ్వు తీసుకునే నిర్ణయము అది ఉత్తమమైనదైతే నీ మేలు నీకే ఉంటది. If your decision that you have taken is chosen to be good, then that good will remain with you. నీకు మేలు చేయడానికే దేవుడు ఇష్టపడతారు. కీడు అన్న పదం నీ జీవితంలో చూడవు. అందుకనే జెర్మియా 29:11 తప్పక నీ జీవితంలో పనిచేస్తుంది. God will always intend to do good in your life when your decision that you have taken is good. There is no scope for something which is bad. That's the reason Jeremiah 29 verse 11 will be effectively working in your life. Verse 41. 41వ వచనం. Luke 10 verse 41. అందుకు ప్రభువు, మార్తా మార్తా,
నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అంతే. అన్ని కూడా నీ ఆలోచన అంతా కూడా వేరే విధంగా ఉంది. ఎగ్జైట్మెంట్ అయిపోతావు, తొందరగా అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అదేమైందో ఇదేమైందో, అది మర్చిపోయారేమో, ఇది మర్చిపోయారేమో, ఏమైపోతుందో, అదే జరగట్లేదు ఇదేమైనా, మొత్తం ఇదంతా కూడా దీని మీదనే దృష్టి ఉండేది కానీ దేవుడి మీద, దేవుడి వాక్యం మీద దృష్టి అన్నది ఉండేదే కాదు. Martha was focusing about the things pertaining to the world and the necessity things of this world, but not focusing on the primary thing, which is the word of God. మరి ఆ వాక్యం వినేటప్పుడు ఇలాగే వింటది, Mary was absolutely focused when she was hearing the word of God. ఇట్లాగే వింటూనే ఉండేది. This is how she used to look Oh. straight into God. And hear. జీవము మరణము నాలుక వశములో కదా, దాన్ని అంటే మంచి దినములు చూడాలంటే నాలుకని నేను జాగ్రత్త పెట్టుకోవాలా అన్నది కాన్సన్ట్రేషన్ తో విని దాని వెంటనే హార్ట్ మీద రాసుకుంటూ ఉంటుంది. And she used to focus. For example, if life and death is in the power of the tongue, she used to listen and say, "Oh, this is very important. I'm supposed to focus on my tongue." She used to write it on the tablet of her heart and practice it. ఫోన్ వస్తుంది చూడదు, A phone may come, but she never used to go. ఎవరైనా లోపలికి వచ్చినా చూడదు, Even if somebody comes inside, she never used to get distracted. ఎవరైనా ఏది అడిగినా కూడా అంటది. Even if someone comes, she used to just wave them off. కానీ చెవిలో వాక్యం వెలుద్ది, యాక్షన్ మాత్రం ఇలా ఉంటది. Hearing used to be focused, but in her action, she used to say, "Don't disturb me." అంటే తన యాక్షన్ లోనూ దేవుడు ఉన్నాడు, తన మాటలోనూ దేవుడు ఉన్నాడు, తన రిసీవ్ చేసుకునే దాంట్లో దేవుడు ఉన్నాడు, తన కాన్సన్ట్రేషన్, తన గురిలో దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ మార్తా అలా కాదు, ఇలా ఇలా చూస్తూ ఉంటది. ఎవరిని వచ్చారనుకో, Mary was absolutely focusing on God, and she was never getting any distraction at all, not turning left and right. She used to pay absolute attention. But Martha, on the other hand, if somebody says Ante. something, she used to turn and ask, "What happened?" That's all. Easily Ante. she used to get distracted. ఇక్కడ మార్తా ఇలా వింటూ ఉంటది. Martha was listening to the word. ట్రింగ్ ట్రింగ్, Some phone call comes, she used to focus on the phone, or some message comes, she used to see WhatsApp message. ఎందుకు చేస్తుంది, ఒక్క నిమిషం ఉండు, And then she used to focus on the phone call rather than hearing to the word. ఒక్క నిమిషం ఉండు, నేను ఎక్కడ ఆపేసానో చెప్పే నాకు. And then she will also go to the extent telling, "Okay, I have to attend this phone call, just tell me where I've stopped." అంతే వచ్చి ఎవరు వచ్చారు అందుకుని అంటది మరియ, మాట్లాడుతూ. Mary used to say, "Don't disturb me, I'm focusing on what God is telling." But Martha used to get ఇది easily distracted. నేను నిజమే చెప్తున్నా, అబద్ధం కాదు. I'm talking about the real life situation. వినే విషయంలో ఒక్కసారి గురి పెట్టింది, ఆ గురి ఇంకోటి. అంటే ఈ మార్తా గురి ఏంటంటే ఎవరు వచ్చారు, ఏం చేశారు, ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది, ప్రతిదీ కూడా డిస్ట్రాక్షన్. ఇలా చూస్తూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, ఇలా చూస్తూ ఉంటారు, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, మళ్ళీ ఇలా తిరుగుతూ ఉంటారు, మళ్ళీ ఇలా చూస్తూ ఉంటారు. అంటే డిస్ట్రాక్షన్. అంటే మార్తా ఉత్తమమైనది ఎంచుకోలే, మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది. ఆలోచించుడి. Mary used to pick up that which was to be good. She chose to be good. That's the reason she never was getting distracted while hearing the word of God. While Martha, on the other hand, used to be quickly distracted, looking left and near and losing her focus. ఎక్సైట్మెంట్ అవ్వకూడదు. Never get excited. అన్ని పనులు నెమ్మదిగా సమాధానంగా చేసుకోవచ్చు. ఎక్సైట్మెంట్ అయిపోయి ప్రెషర్ తీసేసుకొని పక్క వాళ్ళని కూడా ప్రెషర్ పెట్టవలసిన పని లేదు. Don't get excited and also put the pressure on somebody else. అంటే నువ్వు ఉత్తమమైనది ఎంచుకున్నావు అని అంటే నీ ప్రవర్తన ఈ విధంగానే మారుద్ది. If you have chosen that which is good, that will be only good with you. Job 15:6. జోబ్ 15:6, యోబు 15వ అధ్యాయము 6వ వచనం. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి. అంతే. Your own mouth condemns you and not I. Yes, your own lips testify against you. Job Ante. 15:6. నేను కాదు, నీ మాటలే నీ దోషం, నీ మాటలే. అంటే దోషానికి మనం ఏ హోమం లేదు, మన లోపలే దోషం ఉంది. హోమంలో నుండి నీ లోపల ఉన్న దోషాన్ని తీయలేవు. నీకు నువ్వే దోషం తీసావంటే ఆ హోమం నీలోనే ఉంది. Your rituals cannot remove the iniquities and transgressions from your life, but rather it's you in the form of ritual should remove your transgressions ఇది and మర్చిపోకుండా iniquities. ఉంటారా మీరు? I hope you'll not forget this. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి అనంటే నీ లోపల ఇల్లు కట్టేస్తున్నది గుర్తుపెట్టుకోండి మీరు. Your own mouth is condemning you and not I. That means your words are building a mansion inside your house, which is not good.
యెహోషువకి ఈ పాయింట్లన్నీ మైండ్ లో ఉండి అక్కడ మాట్లాడుతున్నాడు. Joshua had all these points, and that's the reason he was quoting this to the Israelites. కాబట్టి నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుచున్నవి Yes, your own lips testify against you. కదా. అందుకే ప్రసంగి 5వ అధ్యాయంలో ఏముంది, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ నోరు జాగ్రత్త పెట్టుకో, మాట్లాడడానికి త్వరపడనీయకుము అని ఉంది. In Ecclesiastes chapter 5, it says, "Do not be hasty when you come to the presence of God in speaking rashly with your mouth." నాకు చాలా ఇష్టం అది. ఆ వచనాలు ఒక్కొక్కటి కూడా అది ఎముకల్లో ఉంటేనే దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది. పుస్తకంలో ఉంటే దాని టేస్ట్ ఏం తెలుస్తుంది? పుస్తకం చదువుతున్నప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. It should not be just there in the book, but if you need to experience, and it should be there in your bones, only then you will be in a position to experience what I'm telling. కదా, ప్రతిదీ కూడా అనుభవ జ్ఞానం అనేది చాలా ముఖ్యము. Therefore, practical spiritual experience is very నాకు important. అనుభవ జ్ఞానం ఉంటేనే కడుపు నిండుద్దండి. ఏదో స్టేట్మెంట్ మాట్లాడడం కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఆ హ్యాపీనెస్ దొరుకుద్ది. అది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారంటే ఇంకా సంతోషపడతాను. Because absolute experience should be there, only then that leads me to happiness and joy. Especially when you start experiencing also these spiritual things, there's so much of immense joy in my life. అది చాలా ముఖ్యం అన్నది, చాలా ముఖ్యం అది. ఒకసారి మీరు 5th వర్స్ కూడా చూడండి, జోబ్ 15:5. యోబు 15వ అధ్యాయము 5వ వచనం. జోబ్ చాప్టర్ 15:5. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. అంతే, వంచకులు పలుకులు అనంటే దేవుడు తెలియని వ్యక్తులకి మాట్లాడేటటువంటి మాటలు, దేవుడు తెలియని వ్యక్తులు, దేవుని యొక్క అవగాహన లేని వాళ్ళు, మంచి చెడులు గుర్తించలేని వ్యక్తులు మాట్లాడేటటువంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు అని వాక్యం చెప్తుంది. You're speaking the words of those people who are known for causing iniquities in their lives. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నీలో ఏ తప్పు లేకపోయినా మిగతా వారు నీలో తప్పు గాని నిన్ను సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు అంటే ప్రాబ్లం వాళ్ళలో ఉంది, నీలో లేదని గుర్తుపెట్టుకోను. Remember, when there is no fault of yours and the people are pounding upon you, maligning you, insulting you, the problem is not lying in you, it's on them. కదా, నలుగురికి నువ్వు బాగా నచ్చుతావు. Because there are 4 people whom you are be liked. మిగతా నలుగురికి నచ్చాలని ఏం రూల్ లేదు కదా. Not necessarily the other 4 people should like you. నలుగురు నిన్ను మెచ్చుకుంటారు, 4 people might appreciate you. మరి మిగతా వాళ్ళు తిట్టుకోవచ్చు కూడా. There నేను are others who might say wrong things about you. ఎందుకంటే నీలో ఉన్న వాక్యం అది నీకే తెలుస్తుంది. Because you know the word that you are having and you're holding. వారి అండర్స్టాండింగ్, వారి ఆలోచన నీది కాదు. It is their understanding or misunderstanding. It's theirs, not yours. వారి ఆలోచన వేరే కాబట్టే వాళ్ళు నిన్ను సర్కాస్టిక్ గా మాట్లాడటము, ఎగతాళుగా చూడటము, నిందలు వేయడానికి చూడటం చూస్తారు. వారి ఆలోచన నీది కాదు కాబట్టి దాని మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. Their focus is different. Their way of thinking is different. Therefore, don't focus on what they are thinking and have opinions about you. కదా, ఎవరో మెచ్చుకోవాలని వెళ్ళక దేవుడి దగ్గర నుంచి నీకు మెప్పు దొరుకుతుంది అని అంటే నీ ఇంట్లో గిన్నె నిండు పొర్లేదే నువ్వు చూసేది చాలు. దేవుడికి ఇష్టంగా నువ్వు ఉన్నావా, దేవుడి దృష్టికి ఇష్టంగా నువ్వు ఉన్నావా లేదా అన్నది. Don't focus that others should come and appreciate you and always talk good about you. Rather, wait upon God and let that appreciation and favor come from God. Then your house will be filled నీలో with ఉన్న blessings. వాక్యం నీలో సత్యాన్ని చూపిస్తుంది. ఎదుటి వారి ఆలోచన నీలో చూపించాలనే రూల్ లేదు. వాళ్ళ ఆలోచన నీకు నచ్చదు కాబట్టి పక్కన పెట్టండి. The word of God will show you the truth pertaining to you. It will not tell you to focus on other people and their behaviors. వారి వాక్యం యొక్క అవగాహన నీది కాదు కదా. Their lack of understanding is not what is required of వారి you. ఆలోచన నీది కాదు కదా. Their thoughts is not your thoughts. మనకు వద్దు అలాంటి వాళ్ళది. We don't require to think what others are thinking. ఎందుకంటే ఆయనను గ్రహించుకున్నారా అన్నట్టుగా అలా ఉండొద్దు. You should గ్రహించే దాంట్లో మీరు ఉండాలి. You should not be that category of person where God looks into you and says, "Are you still without understanding?" But rather, you should be a person who has good understanding. లూక్ 19:22. లూక్ 19:22. లూకాసు వార్త 19వ అధ్యాయము 22వ వచనము. అందుకతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడునైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవు ఎందుకు నా సొమ్ము సాహుకారులకు యొద్ద ఉంచలేదు? కదా, మరి నేను అలాంటి నీకు తెలుసు కదా, మరి నువ్వెందుకు నేను నీకు ఇచ్చిన దాన్ని నేను ఇచ్చిన తలాంతి నువ్వు వాడలేదు అంటే దేవుడి మీదనే నిందలు వేసేస్తారు వీళ్ళు. These are the people who will start blaming God. మనలో తప్పు ఉంది అని అంటే ఎదుటివారు వచ్చి చెప్పినప్పుడు యాక్సెప్ట్.
When there is అది కన్ఫర్మ్ అన్నప్పుడు మనం యాక్సెప్ట్ చేద్దాం. when there is fault in you, and when somebody comes and tells you a fault, it's good for you to accept it immediately. అంతే, ప్రతి దానికి సాక్ష్యం ఉండాలి. ఎందుకంటే దేవుడి భయం ఉన్న వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు. The person who has the fear of the Lord will boldly accept his mistakes. ఇక్కడ ఇతనికి దేవుడి భయం లేదు. Here the wicked servant didn't have the fear of the Lord. ఎందుకని Why? ఎందుకు దేవుడి భయం లేదు అతనికి? Why is it he didn't have the fear of the Lord? యజమానిని కఠినుడిగా అతను అండర్స్టాండ్ చేసుకున్నాడు. యజమానుడు మంచోడే. Because the servant thought that the master was a wicked person, though the master was a good person. మంచోడే. He was a good person. అతని అండర్స్టాండింగ్ లో రాంగ్ ఉంది. But the understanding of the servant was wrong. అంటే అతను కఠినుడిగా అతను భావించాడు. అందుకని ఇప్పుడు అన్నాను, వారి ఆలోచన నీది కాదు కదా. The servant was thinking that the master was wrong and wicked. So that's the reason I told it is their understanding. Why do you have to be bothered? ఎవరైనా నీ when somebody దగ్గరకు వచ్చి చెప్పారనుకో, వాళ్ళ అండర్స్టాండింగ్ నువ్వెందుకు తీసుకుంటావు? నీ అండర్స్టాండింగ్ కూడా పనికి మాలినది అయితేనే వాళ్ళది కూడా నువ్వు తీసుకుంటావు. Why do you have to get influenced if somebody has got wrong opinions about you? But if you are also a useless person or a scoundrel, you will get influenced నీలో by their దేవుడి opinion భయం about you. ఉందనుకో, But if you have the fear of the నీ Lord, ప్లేస్ లో నేనున్నాననుకో, and if I were in your అది place, నిజమైన నేను తీసుకోను. even if it were true, I will not receive it. నేనేం చేయగలుగుతా? What can I do with that? నేనేం చేయగలుగుతా What can I do with that? కదా. దేవుడు నా కుటుంబాన్ని చూస్తారు, Because God will see my family. దేవుడు నన్ను చూస్తారు, God will see me. నా పిల్లల్ని చూస్తారు God will see my family. కదా. నా జీవితం ఎలా ఉందో చూస్తారు, God will see how is my నా family బిజినెస్ and ఎలా my ఉందో life. చూస్తారు, How is my నా business? God will జాబ్ see. ఎలా ఉందో చూస్తారు, How is my job? నా పరిస్థితులు ఏంటి చూస్తారు. And He'll see my situation. అంటే నా స్థలంలో నా కుటుంబంలో దేవుడి భయం ఉన్నప్పుడు మిగతా దాన్ని నేను అలౌ చేయను. If I in my land have the fear of the Lord, I will not entertain these thoughts to come and influence me. నేను అక్కడ ఉంటే నేను తీసుకోను. If I were sitting in your place, I will not receive or take నేను anybody. తీసుకోను నేను. I will not take. కానీ ఎవరైనా క్షమించు, నేను ఈ తప్పు చేశానంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించేస్తా. ఎందుకంటే అది నాకు పరమాన్నంతో పెట్టిన విద్య అది. But on the other hand, if wholeheartedly if someone comes and asks for apology or pardon for their sins, I will indeed forgive them, because that's like a నేను very మీ good ప్లేస్ లో delicacy. ఉంటే ఏం చేస్తానో చెప్తున్నాను నేను. I'm telling you what would I do if I were you. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించాలి, నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. For everything you have to be very careful in your thinking and be careful what you're speaking. నేను ఎందుకు క్షమించడానికి ఇష్టపడతానంటే, నేను ఎప్పుడు క్షమిస్తానో అప్పుడు దేవుడు నాకు డబుల్ బ్లెస్సింగ్ ఇస్తారు. అందులో నుంచి క్షమించమని అడిగిన వాళ్ళకి కూడా నేను ఇస్తా. The reason why I love to forgive others is because when I forgive others, God will definitely give me double blessings, and that's ఎందుకంటే very much important for me. మా ఎడల చేసిన వారిని అపరాధములు మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి అన్నప్పుడు నా కుటుంబం ఎప్పుడు దేవుని క్షమాపణ పొందుకొని దేవుని సముఖమునందు దేవుడి సన్నిధిలో, నీ సన్నిధిలో నా కుటుంబం నిలబడటానికి నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది అన్న స్థాయిలో నేను ఉండాలంటే ఈ స్టేజ్ లో నేను ఉండాలి. నీ ప్లేస్ లో నేను ఉంటే నేను ఇదే ఆలోచిస్తా. When David said, "Who am I, Lord? What am I that you have brought me from nowhere and made me to some wonderful person?" And when that prayer was, that means I will always focus on forgiving other sins and ask God to forgive my sins. If I were in your place, I will focus on మీరు forgiving others. ఆలోచించండి, ఎదుటివారి ఆలోచన నీది కాదు. Because the other man's thoughts is not your thoughts. నీది కానప్పుడు నీకొద్దు. And if it is not yours, why do you take it? ఎదుటివారి ఆలోచన నీది కాదు కాబట్టి నీకొద్దు. When other man's thinking is not yours, why do you want to own నీ it? ఆలోచనే మంచిది. యాక్చువల్ గా చెప్పాలంటే Actually speaking, your thought process is much నువ్వు better. ఆలోచించేది మంచిది, నువ్వు రిసీవ్ చేసుకునేది మంచిది. వాళ్ళ ఆలోచన తీసుకున్నావంటే నువ్వు ఉన్నది కూడా నీది నిష్ప్రయోజనం అయిపోతుంది. When you get influenced by somebody else's thoughts and opinions, whatever little good you have, even that will get corrupted. వారి ఆలోచనలు ఏముంది, యజమానుడిని కఠినంగా భావించాడు వాడు Because the wicked servant was thinking that the master was actually wicked, though he was. కదా. అంటే అక్కడ యజమానిని సరిగా అర్థం చేసుకోలేదు. That means the servant did not consider the goodness of the master. 17వ వచనం చూడండి. Verse 17. అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. ఇదే సౌలు పోగొట్టుకుంది. దేవుడు నిరంతరము నీ రాజ్యం నీకు ఇవ్వాలని అనుకున్నారు, కానీ నీ రాజ్యం నిలవదు అని. కాబట్టి ఎంతమంది కరెక్ట్ గా 99 బిందులు నీళ్లు పోసి ఒక్క బిందు దగ్గర 99 పోగొట్టుకుంటారు. Many people have lost their blessings. One more foot you dig, you will get gold.
That's when you quit and you go back in your old character. That's what happened with Saul. God wanted to establish the kingdom through Saul, but he was not able to do that good thing. కదా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నీ ప్లేస్ లో నేను ఉంటే నేను నీ ప్లేస్ లో ఉంటే నేను ఏం చేస్తానని చెప్పేశాను మీకు. I told you, if I were in your place, what will I do? నాకు అనవసరం. Because I will not be bothered about your ఎవరు వచ్చి opinions. మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పినప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుంటాను నేను, When somebody comes and talks, I will close my physical ears మూసేసుకుంటాను. నాకు సంబంధం లేదు, నేనేం చేయలేను కాబట్టి. because it's got nothing to do with me. నేనేం చేయలేను అంటే నా ఇంటిలోనికి కూడా నేను అలౌ చేయను అని అర్థం. That means I will not entertain that even in my house. కానీ ఈ విధంగా నీ జీవితం నువ్వు జీవిస్తున్నావు అంటే, నిజంగానే నేను దేవుని సేవిస్తాను అని అన్నావంటే, నువ్వు జోషువా 2:14 దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను నేను మీకు. When you say you really want to serve the Lord, let's go to Joshua chapter 2 verse 14. యెహోషువ 2:14. Joshua chapter 2 verse 14. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. I want every one of you to pay attention. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చెదము. యెహోవా ఈ దేశము మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనేది. అది అంటే అక్కడ ప్రవక్తకి జనుల మీద నమ్మకం లేకుండా పోయింది. ఇశ్రాయేల్ జనాంగం జోషువా దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల మీద నమ్మకం లేకుండా పోయింది. The prophet Joshua lost the trust in the people. అందుకే మీరు దేవుని సేవించలేరని చెప్పేశాడు. That's the reason Joshua said, no, you're not going to serve the Lord. You cannot. ఇక్కడ 14th verse లో దేవుణ్ణి ఎలా సేవించాలా అన్నది దేవుడు లేని ఒక స్త్రీ ద్వారా నీకు చూపించడం జరుగుతుంది. And here, through a person, through a woman, I'm showing you how you can serve the Lord. కదా, రాహాబుకి దేవుడు ఎవరో తెలియదు. Because Rahab did not know who God ఎలా was. ఉంటారో తెలియదు. She didn't know anything about ఆయన God. శక్తి ఏంటో తెలియదు. She didn't know anything about God or His జీవ power. గ్రంథము తెలియదు. She didn't know the law. తీరా చూస్తే వ్యభిచారం చేసే స్త్రీ. And more importantly, she was an adulterous woman. ఎంత మంది దగ్గరికి వెళ్ళి ఉండేదో మరి. She would have slept with many men. కానీ ఆ స్త్రీలో దేవుణ్ణి సేవించడం ఎలాగా అన్నది చూపించింది. But she, వాళ్ళ రాజ్యంలోనే ఉంటూ, వాళ్ళ ఊర్లోనే ఉంటూ, ఆమె ఉండే స్థలంలోనే ఉంటూ దేవుని సేవించింది. though she was living in the wrong land, wrong kind of people, in the midst of a crooked and perverse generation, she was able to prove how to serve the Lord. కదా, దేవుణ్ణి సేవించే వారికి దేవుని యొక్క గుణం, స్వభావం ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. Those who want to serve the Lord or who say want to serve the Lord should know the characteristics of God very well. చాలా మంది నీ నోటితో ఒప్పుకుంటే, నీ హృదయంతో విశ్వసిస్తే రక్షించబడతావు అంటారు. అవునా? Many people quote the scripture by telling, if you believe in your heart and confess with your mouth, you are saved. మరి ఇక్కడ రాహాబు వాక్యం తెలియకుండానే దేవుని సేవించింది, రక్షించబడింది. But Rahab, without knowing the word of God, she was saved. నీకు దేవుడి యొక్క గుణము, దేవుని యొక్క స్వభావం నీకు తెలిస్తే నువ్వు రక్షించబడతావు. ఇక్కడ దేవుని యొక్క గుణం, స్వభావం నీకు తెలిసింది అనంటే నువ్వు రక్షించబడ్డావు. అక్కడ నువ్వు When you know the character of God and the mind of Christ, that means you are saved. కదా. జోషువా 2nd chapter 2వ అధ్యాయం 8 నుండి చదివినాను. Joshua chapter 2 verses 8 to 11. యెహోషువ 2:8-11. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసుల అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అంటే ఇది ఎట్లా తెలుసండి రాహాబుకి? How did Rahab know that the Lord had given that land and the terror of the Lord has fallen on them? ఎలా తెలుసు ఆమెకి? How did she know this? వినిందంటండి, ఎవరో చెప్తుంటే వినిందంట. She just heard about how God brought the people of Egypt, people of Israel from Egypt. ఎవరో మాట్లాడుకుంటుంటే వినిందంటే, ఇక్కడికి వచ్చి గంటలు గంటల వాక్యం వినలేదు, ఎవరో మాట్లాడుకున్నది వినిందంట. వాళ్ళ దేవుడు ఎవరంటే అని చెప్తున్నప్పుడు వినిందంట. అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గానే వింటున్నప్పుడు ఎలా ఉండాలమ్మా? She was just giving a faint hearing about God and His attributes, about how He brought the people out of Egypt. And in your case, when you're directly hearing, how much more should you have that faith? కదా, అక్కడికి వచ్చి ఏం చెప్పింది? What did she say? నాకు తెలుసు
యెహోవా మా ఈ దేశాన్ని మీకు ఇస్తారని నాకు తెలుసు అని చెప్తుంది అక్కడ. ఆమెకి ఎలా తెలుసు? వేగుల వారి గురించి ఆమెకేం తెలుసు? She told to the spies, I know that the Lord has given you the land, that the terror of you has fallen on us. కదా, ఇక్కడ వేగుల వారు వచ్చేసరికి రాహాబుకు అర్థమైపోయింది ఆ వేగుల వారు ఎవరన్నది అర్థమైపోయింది. Rahab clearly knew who the spies were and they were indeed sent by God. She knew ఆమెకి that. పరిశుద్ధాత్మ అభిషేకం కూడా లేదు, Though she didn't have the anointing of the Holy వాక్యం Spirit, కూడా తెలియదు. she didn't know the word of God. కానీ ఆమె చూడు, ఒక వ్యభిచారం చేసే స్త్రీ, తన శరీరంతో వ్యభిచారం చేసే స్త్రీ తన వ్యభిచారంతో చేసిన శరీరంతో అక్కడికి వెళ్ళలేదు, మంచి హృదయంతో ఉన్న శరీరంతో వెళ్ళింది అక్కడికి. Though her body was caught up into an adulterous nature, she did not go with that body. She went with a good and a very good chaste conducted heart, and she went and approached the spies. కదా, అక్కడికి వెళ్ళి యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తారని నాకు తెలుసు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడిపోతుందని కూడా నాకు తెలుసు అని చెప్పిందంటే దేవుని యొక్క శక్తిని, దైవ శక్తిని అక్కడ యాక్సెప్ట్ చేస్తుంది ఆమె. వినిన దానిని బట్టి స్టిక్ అయి ఉందండి ఆమె. సేవిస్తుంది అక్కడ, దేవుని సేవిస్తుంది అక్కడ. Whatever little she heard about God, she was deeply rooted in that faith, and she was telling to the men about what God can do, and that all the inhabitants of the land are faint-hearted because of you. She was telling to the spies. కదా, అలాగైతే మీ దేవుడు మంచి దేవుడు అయితే, నిజమైన దేవుడు అయితే మిమ్మల్ని కాపాడాలి కదా, మీరు ఎందుకు వచ్చి వేగుల వారిలోకి ఎందుకు వచ్చారు? దొంగలుగా రాకూడదు కదా, మీరు దొరల్లో రావాలి కదా, నీకు వైపు దేవుడు ఉన్నాడు కదా అనేమో అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు ఇక్కడ. She didn't make a statement, if you're really God is so powerful, why did you come as spies? God should have come and destroyed, God should have sent fire and destroyed all the pan. Why did you come like this? She didn't ask like that. అంటే దేవుడు కాదా? నువ్వు విన్న వాక్యం మంచిది కాదా? నీ వాక్యం నిన్ను వ్యభిచారంలోకి నడిపిస్తుందా, పాపంలోకి నడిపిస్తుందా, తప్పులోనికి నడిపిస్తుందా, ఎందులోకి నడిపిస్తుందని దేవుడైతే చెయ్యాలి కదా అని ఎందుకంటారు? దయచేసి దాన్ని డిలీట్ చేస్తాను మీ జీవితంలో. ఈ 365 రోజులు, ఈ సంవత్సరం ఆ మాట ఎవరి నోట్లో నుంచే కదా, వాళ్ళ హృదయంలో కూడా నేను వినటానికి వీల్లేదు. No one else from now onwards should use a phrase telling that if God were there, he should have done this. If God were there, he wouldn't have allowed this in my life. If God were there, he should have revealed all this to me. Never ever say it like that, because that's not the way you should speak. నన్ను అడిగితే వాళ్ళే వ్యభిచారులు, ఈవిడ కాదు. If you ask me, that person is an adulterous woman. It's like having 100 caterpillars running over you when you make a statement like that. అంతే, నేనైతే అలాగే అనుకుంటా. I will only say that that person is like that. ఇక్కడ వాక్యమే తెలియని ఆ స్త్రీ, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, వాక్యం తెలియదు, ప్రవక్త తెలియదు, ఏమీ తెలియదు, ఓన్లీ ఎవరో మాట్లాడుకుంటున్న విన్న ఆమె వచ్చి, అయ్యా నీ దేవుడి గురించి తెలుసు, నీ దేవుడు ఎంత బలవంతుడో నాకు తెలుసు, ఈ రాజ్యం మీకే, మా వాళ్ళందరూ భయపడతారు. ఇక్కడ అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఆమె మాట్లాడుతున్న మాట అది. These are the words of the woman who was born there, but with little faith that she had in the Lord God, little that she heard about God, her strength and faith was enormous, and said, for sure God is powerful and he will rescue you all. కదా, 10వ వచనం చూడండి. Verse 10. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. విన్నారు కదమ్మా, కంటితో చూసి చెవులతో విని హృదయం అందు గ్రహింపు కూడా లేని మనస్తత్వం ఉన్న మనుషులు ఎంతో మందిని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసాను. I've seen many people, they saw, they heard, but still they could not comprehend in the heart. But in the case of Rahab, she just heard, and with that hearing, her faith was so enormous and well accepted. కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రం వచ్చిందని మేము విన్నాము, మీరు ఏ విధంగా ఆ నీళ్ళ మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చారో నాకు తెలుసు, మీరు ఆ 2 రాజులకి ఏం చేశారో కూడా మాకు బాగా తెలుసు, అవన్నీ సంగతులు మేము వింటిమి. అంటే విన్నారు, చూడలా వీళ్ళు. She didn't witness it, she just heard people speaking about what the Lord God did. వీరు ఏమన్నారంట, మేము విన్నప్పుడు లికృచువోతో, and as soon as we heard these things, our hearts melted, she says. Verse 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట
ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏ మాత్రము ఉండదు. నేను చెప్తున్నా, మీ ముందు ఏ మనుషులు నిలవజాలడు. Amen. I'm telling you, no man కాబట్టి shall ఏ able to మనిషికి stand before you. భయపడవలసిన పని మీకు Therefore, లేదు. you don't have any necessity to fear any man. ఎందుకంటే ఫస్ట్ నీ దేవుడు ఎవరు అనేది నీకు తెలుసు. First, you know who your God is. నీ దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలుసు. You know what is God pleased నీ at. దేవుడికి ఏమి ఇష్టం ఉండదో నీకు తెలుసు. You know what is God displeased at. అన్ని బాగున్నప్పుడు దేవుడు అన్నట్టు ఉండటం కూడా మీకు తెలుసు. అన్ని బాగోనప్పుడు కూడా దేవుడే అని చెప్పిన వాళ్ళు మీరు ఉన్నారు. You are those people when you say God both in good times and especially at bad times, you're still calling upon his name. వీళ్ళు అది వినేయమన్నారు. వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నారు. మరి ఆమె విగ్రహారాధికురాలు. This woman was a worshipper of idols, is the one who said God is great and he's above. విగ్రహారాధికాలు అంటే ఇవి డైరెక్ట్ గా చూస్తుంది. She was able to see directly. డైరెక్ట్ గా వాళ్ళు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగినప్పటి నుండి వాళ్ళ మతంలోను వాళ్ళ ద్వారా పెరుగుతుంది. She was so much deeply inclined to her own religion, not to her own gods. మరి ఆమె మతంలో కలవలేదు కదా. She was not mingling to any religion. మతంలో ఏమి కలవలేదు. She did not mingle in any దేవుడి religion. శక్తిని తెలుసుకొని ఏమంది, నీ దేవుడు చాలా గొప్పోడు అని చెప్పింది ఇక్కడ. After knowing and hearing about God, she was the one who said, your God is great. అందరూ చెప్పగలుగుతారు యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పి. Everybody can say Jesus Christ is ఆయన great. లాంటి త్యాగము ఎవ్వరు చేయలేరని ప్రపంచమే చెప్పగలదు. The entire world can also say no one can అంత sacrifice the way గొప్ప Jesus వ్యక్తి did. లేరని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. And there are people who also says there is no one as great as Jesus. యాక్సెప్ట్ చేస్తారా లేదే కాదు, కానీ అక్నాలెడ్జ్ చేస్తున్నారు. సిలువ మరణాన్ని అక్నాలెడ్జ్ చేయగలుగుతున్నారు They వాళ్ళు are able to acknowledge the crucifixion and what Jesus underwent. కదా. ఇక్కడ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు నీకు గుర్తుంటే కృతజ్ఞతలో నువ్వు నిలిచి ఉంటావు. If you remember all the great things that God has done in your life, you will stand to be faithful. ఇక్కడ రాహాబు ఈ ఉదిరాలు కూడా కాదు. Rahab was not even a Jew. దేవుని ఆజ్ఞలు ఏంటో కూడా తెలియదు ఆమెకి She didn't know anything about laws or the commandments or the statutes. కదా. సరే, ఒకవేళ తెలుసుకుందాం అనుకుందాం పోనీ. Let's say for a moment that she knew. ఒకవేళ తెలుసుకుందాం అనుకున్నా కూడా ఆ యూదుల జాతిలో ఏ దగ్గరలో కూడా ఇవి లేదు. And even if you know, if you think that she knew, she was nowhere close to the people of the Jews because her faith was so good. కానీ ఈమె విన్న దాని మీద ఆ దేవుని గొప్పదనాన్ని ముద్రించేసుకుంది ఇక్కడ. Whatever little she heard about God, she was putting a seal in her heart about the greatness of God. ఆ విన్నదే ఈ రోజు ఆమెను కాపాడింది. That pure hearing of the word and establishing of faith made her to ఈ say. వారం వాక్యమైంది, అయిపోయింది. This week the word is over and you forget. రేపు వాక్యం అవుతుందా, అయిపోతుంది. Tomorrow another word and then you'll forget. ఎల్లుండి వాక్యం అవుతుందా, అయిపోతుంది. And then the word keeps on coming and keeps ఎన్నో forgetting. చెప్పుకుంటూ వచ్చాను నేను Many things I have come and told. కదా. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందన్నావు, అది ఎంతమంది గుర్తుంది? How many of you remember what Mary had selected, that which is good? How many of you remember this? కదా. అది గుర్తుంది. అది మన శరీరం మీద ఎప్పుడు ఉంటూనే ఉండాలి. అది It's just not remembrance, but you need that in your body. ఉత్తమమైనది అంటే వాక్యం నీలో ఉందన్నమాట. If you keep on thinking that you have to choose that which is good, means word is there inside you. నీలో వాక్యం ఉంది కాబట్టి ఉత్తమమైనదే నువ్వు ఎంచుకున్నావు. అందుకని నీకు అన్ని బెస్ట్ దొరుకుతాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా బెస్టే దొరుకుద్ది నీకు. You will get always that which is good because you always thinking that you have to choose that which is good. ఇక్కడ రాహాబు విశ్వాసంలో సమాధానము విధేయత ఉంది అక్కడ. There is peace and there is obedience in what Rahab had done. అందుకే రక్షించబడింది. That's the reason why she is saved. ఒక్క రాహాబు కుటుంబమే రక్షించబడింది. ఈ రోజు నేను చెప్తున్నా, ఈ ఇయర్ అంతా కూడా నేను చెప్తున్నా, నీ ఇష్టం, నీకు రక్షించబడాలి అని అంటే రాహాబు లాగా నీ నిర్ణయం ఉండాలి. Because of Rahab, the entire family was saved. So you also, if you're like Rahab's mentality, you have to choose whether you want to be saved along దేవుడు with your బాగా family. తెలిసిన వాళ్ళే, గొప్ప కార్యాలు చూసిన వాళ్ళే వచ్చి మేము శాపగ్రస్తులు అవుతాము, నేను దేవుణ్ణి నమ్ముతాను, నేను ఆయన్నే సేవిస్తా అని చెప్పినప్పుడు ప్రవక్త నువ్వు సేవింపలేవు అని అన్నాడు. The people who claim and say they know God very well are the ones who said we will serve God, we will serve only one God and no one else. But the prophet said simply you cannot serve him. కదా. ఇక్కడ చూస్తే ఈమె దేవుని సర్వ్ చేసేస్తుంది. But here on the other hand, Rahab was simply serving the Lord. ఆవిడకే తెలియదు సర్వ్ And చేస్తున్నట్టు. she didn't even know that she ఏ was serving. వేగుల వారు వచ్చారో ఆ వేగుల వారిని ఆమె రిసీవ్ చేసుకుందంటే దేవుని సర్వ్ చేసింది. When she was receiving the spies, she was actually serving the Lord because they were Kada. representing God. ఆ వ్యక్తి ఎటువంటి అయినా వాడైనా ఉండని, కానీ వాళ్ళు ఒక మంచి కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్పై లాగా చూసావు అనంటే ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే. A person can be of any kind, but if the person comes in a very innocent way and you see him as a spy,
then it's a very dangerous thing for you. నువ్వేం గొప్పవాడు కాదు, అతనే గొప్పవాడు. You're not a great person by making slanderous statements. ఇక్కడ because that person 9th said- verse లో ఏముంది? నేను ఎరుగుదును అని నిందామే. Here in the 9th verse, Rahab was telling, I know who God is. ఈ దేశంలో, నేను పుట్టిన దేశంలో అందరూ భయపడతారని, ఈ రాజ్యము దేవుడు మీ చేతికి ఇస్తారని, ఇక్కడ వాళ్ళందరి ధైర్యం చెడిపోతుందని నాకు తెలుసు, నేను ఎరుగుదును అని అంటున్నారు. She was the one who said, I know that God is powerful, and here the land of the people, they don't have, they are faint-hearted, and for sure you will overcome them. ఇశ్రాయేలు జనాంగం చూశారు, ఈమె వినింది Israelites saw, while Rahab only heard. కదా. నేను ఎరుగుదును అంటే దేవుని గొప్పతనము ఆమె విశ్వాసంలో కనబడుతుంది అక్కడ. నేను ఎరుగుదును అంటే ఆ దేవుడు నాకు తెలుసు, వినిందంతే. Her greatness lies in what she heard. She just heard. అంటే ఇక్కడ నేను ఎరుగుదును అంటే విన్న దాన్ని బట్టి నీ దేవుని గొప్పతనం నేను ఎరుగుదును అని అన్నారు. Whatever she heard, it means she said, I know about the greatness of God, of your God. ఆమె తృణీకరించలేదు వేగుల వారిని. She did not reject the spies who had come. మరి నువ్వు ఎన్ని వాక్యాలు విని ఉంటావు ఇక్కడ? How many sermons you would have heard from ఇక్కడ here. వాక్యాలు విని నువ్వు వేగుల వారిని చేర్చుకోలేకపోయావే. ఒక అబద్ధాన్ని చేర్చుకున్నావు, ఒక మోసాన్ని చేర్చుకున్నావు, ఒక అబద్ధ సాక్ష్యాన్ని నువ్వు చేర్చుకుని అబద్ధికులుగా మిగిలిపోయారు. After hearing so many sermons, you believed in the lies, you believed in false people. ఇదైతే and you సత్యం, gathered with అబద్ధాన్ని నమ్మడం సత్యమే, నేను చెప్తున్నాను For sure, many people have believed in the lies and falsehood. కదా. ఇక్కడేంటి? దేవుని సంగతి మేము వింటమే, ఇక్కడ వాక్యం కూడా నువ్వు విన్నావు Here also you heard the word of God. కదా. అలాగే జోషువ 4:22 ఒకసారి చూడండి. యెహోషువ 4వ అధ్యాయము 22వ వచనం. జాషువా చాప్టర్ 4:22. అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద ఈ యోర్దానును దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులు అందరూ తెలుసుకొనుటకును, మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు, మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండి చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఎలా చెప్పారండి? ఎవరితో చెప్పిన? వేగుల వారితో. She's telling this to the spies of Israel. మీ దేవుడు చాలా గొప్పవాడు. ఆ ఎర్ర సముద్రం ఎవరికి గుర్తుకుంది? ఈరోజు సిచ్యుయేషన్ వచ్చిందంటే అండర్స్టాండింగ్, వాళ్ళ అవగాహన మారిపోతుంది, కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, పగ పెట్టేసుకుంటున్నారు, అబద్ధం చెప్పడానికి రెడీ అయిపోతున్నారు, మ్యానిపులేషన్ చేయడానికి రెడీ అయిపోతున్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పైనా సరే చెడగొట్టాలని చూస్తున్నారు. అంటే ఈ విధమైన మనస్తత్వంతో ఉన్న టైంలో ఇక్కడ రాహాబుకి దేవుడే తెలియని స్త్రీ ఎక్కడో దేవుడి యొక్క గొప్పతనాన్ని విని ఎంత చక్కగా దేవుడు తెలిసిన వ్యక్తులకి దేవుడి గురించి వివరిస్తుంది ఇక్కడ. To the people who have experienced, say, various exploits through God, miracles in their lives, are the ones who are forgetting. But here is a woman who didn't know God, didn't know the word of God, inexperienced in the Lord, is the one who is able to stand as a strong witness to the people who have experienced God. ఆమె ఏ స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా? You know what kind of statement she made? 23వ వచనం, భూ నివాసులందరూ తెలుసుకొనుటకు. And she said, for all the land to know this. అందరూ తెలుసుకొనుటకు ఎర్ర సముద్రం అన్నారు. ప్రతి వాళ్ళు అందుకునే వెళ్ళి ఈరోజు ఎర్ర సముద్రం ఎక్కడ ఉందని చూసి వస్తున్నారు. That's the reason people want to go and see where is the Red Sea. కదా. ఎర్ర సముద్రమే మీ మధ్యలో ఉంటది. The Red Sea is there in the midst of you. దాని నుండి మీరు నడుచుకుంటూ మధ్యలో రావాలి. You have to walk through the Red Sea and pass through it. You cannot have 24th verse చూడండి. 24వ వచనం. మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండి చేసినట్లు, మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. అంతే. ప్రతిదీ కూడాను ఏ విధంగా అంటే ఆ కాలంలో మొట్టమొదట అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో అనంటే నీ జీవితం ఒక ఐగుప్తే. When the first miracle took నువ్వు place in the ఎప్పుడు land నుండో of దేవుడిని Egypt, తెలుసుకోవచ్చు, కానీ వీళ్ళకి ఎప్పుడు నుండో దేవుడు తెలుసు, కానీ ఐగుప్తు నుండి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయి? to come out of the land of Egypt, how many years it took them? But in your case also, your problems like Egypt అంతే. only. అది నీకు తెలియాలి. You need to know. ఎప్పుడు వాక్యము తెలిసి నీ హృదయానికి గుచ్చుకుంటుందో అప్పుడే నువ్వు ఐగుప్తు నుండి బయటికి రాగలుగుతావు. అదే నీకు రక్షణ దినము. When your heart is convicted, when your heart is pierced to the word of God, only then you will be able to come out of your Egypt-like situation. జోషువ 2:11 కి వెళ్ళండి ఇప్పుడు.
యెహోషువ 2:11 జోషువ చాప్టర్ 2:11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. అంతే. కాబట్టి మీలో వాక్యం ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క స్వభావము నీకు తెలిసినప్పుడు ఏ మనిషి కూడా నీ ముందు ఉండలేడు. ఆ మనిషికి ధైర్యంగా నీ ముందుకొచ్చి నుంచునేటటువంటి ధైర్యం కూడా ఉండదు. నేను చెప్తున్నాను ఈరోజు. When you have the word of God, when you know the great things that God has done in your life, when you serve Him, no man will be able to stand before Ante. you. In fact, that person will not have the guts to or a audacity Ante. to come and stand before you. నీలో సత్యం ఉంటే నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. If there is truth in you, you will boldly stand. అంతే. సత్యం ఉంటే ధైర్యంగా నిలబడగలుగుతావు, ధైర్యంగా ముందుకొచ్చి నుంచి మాట్లాడగలుగుతావు. సత్యం ఉంటేనే, If you have the లేకపోతే truth, దాక్కుంటావు. if you have truth inside you and you're a person known for truth, you will boldly stand. You will go and talk to anybody. If there is no truth inside you, you will hide. అదేనండి జోబ్ 29th చాప్టర్. That's exactly what is all about in Job 29. అందుకే యోబు ముందు నుంచుండడానికి భయపడలే వాళ్ళు. While the people not scared when Job came, ముసలోళ్ళు కూడా యోబు నడుస్తూ వస్తుంటే భయపడేవారంట even the elderly people stood when Job came. కదా. నువ్వు వాక్యానుసారమైన జీవితంలో ఉంటే దేవుడు నిన్ను చూస్తారు. When your life is with the word of God, God will see you. కాబట్టి అందరూ నిన్ను మెచ్చుకోవాలని కోరుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుడి వాక్యంలో లేవు, నీ వాక్యంలో నువ్వు ఉన్నావు. When you want people to appreciate you, you are not there in God. Your own word is there inside you. కదా. ఎందుకు మెచ్చుకోవాలి నిన్ను? Why should people appreciate you? దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నారా లేరా అన్నది నువ్వు దేవుడు నిన్ను చూస్తారన్న లైఫ్ లోనే ఉంటది. It all depends upon whether God is seeing you, viewing you or not, depends upon what you're saying. అంతే. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నారా లేదా అన్న దృష్టి నీకు అన్న క్వశ్చన్ కి నీకు ఆన్సర్ ఏంటంటే నువ్వు నీ దేవుడు నిన్ను చూస్తున్నారు అన్న లైఫ్ లో నువ్వు ఉంటేనే నీకు అర్థమవుతుంది. When you know for sure that God is watching you, only then you will know whether God is showing favor upon you and God is watching you or not. నా దేవుడు చూస్తారు, నేనే పాపం చేయను. You will say, my God is watching me, I'm not going to అందుకే sin. దేవుడు మెచ్చుకుంటారు. That's the reason God will appreciate you. అమ్మో దేవుడు చూస్తారు, నేను నోటితో కాదు హృదయంలో కూడా నేను తప్పు చేయకూడదు. God is watching me, I'm not going to sin even in my heart or my thoughts. అంటే దేవుడు నిన్ను చూస్తున్నారు. That means God is watching you. నీ లైఫ్ లో దేవుడు ఉన్నారు. That means God is there in your life. దేవుడు నన్ను చూస్తారు, అయ్యో దేవుడు నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన నీ లైఫ్ లో ఉందంటే దేవుడు నిన్ను తప్పక చూస్తూనే ఉంటారు. When you know for sure that God నిన్ను is watching you, మెచ్చుకుంటున్నారు అని అర్థం. యాక్చువల్ గా నిన్ను మెచ్చుకుంటున్నారు. God is appreciating you when you know for sure that God is watching you and your action and your thoughts. That Ante. means God is appreciating you. దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని చెప్పడానికి ఒకే ఒక్క గుర్తు, దేవుడు నిన్ను చూస్తున్నారు అన్న భయం నీలో ఉంది అని అంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నారు అని అర్థం. మరలా చెప్తున్నా. I'm repeating this again. God is appreciating you, or God will appreciate you when you have the fear that God is watching you. So you will guard your actions, your words and your thoughts and your behavior. కదా. అందుకే దేవుడు మెచ్చుకోవాలని ఇష్టపడతారు కాబట్టి ఇది నువ్వు ఎప్పుడు కూడా దేవుడు నన్ను చూస్తున్నారని భయంలో ఉన్నావా లేదా అన్న దాన్ని చూడటానికే నీకు ఒక టెస్ట్ అనేది రావడం జరుగుద్ది. And for you to know whether God is watching you or not, because you made a statement, a test will come to you. కదా. మరి నువ్వు టెస్ట్ అని వచ్చినప్పుడు నువ్వు ఆ టెస్ట్ ని చూస్తున్నావా, నీకు దేవుడు నన్ను చూస్తున్నారు అన్నది ఆలోచిస్తున్నావా? Are you looking at the test or you're focusing that God is watching you? నిజంగానే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం అని అన్నావంటే వాళ్ళ నుండే నీకు టెస్ట్ వస్తుంది. When you say you like that person so much, the test will come from that person. అది ఎలాగైనా రావచ్చు. It can come from any source. అక్కడే యాక్చువల్ రూపం బయటకు వస్తుంది. That's when the actual character will pop up. అదే చాలు పడిపోవడానికి. That's sufficient for you to fall. Numbers 30:2 చూడండి. సంఖ్యాకాండము 30:2 ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినది అంతయు నెరవేర్చవలెను. అంతే, అయిపోయింది. ఇంక నేనేం చెప్పేది లేదు. నీ ఇష్టం. వాళ్ళు ఇలా అన్నారు, నేను ఎందుకు చేశానంటే, అసలు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఈ మాట నేను ఎందుకు మాట్లాడానంటే, అవన్నీ కూడా నీ లాంగ్వేజ్, నీ భాష, నీ ఆలోచన. నువ్వు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేదు. దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకునేదే డిఫరెంట్గా ఉంది. అందుకనే చాలా మంది శిష్యులు క్రీస్తు బోధలో ఇది కఠినమైన బోధ అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
When you make a vow to the Lord and you keep on giving excuses, justifying others, and telling that because the reason why I did this was, and you blame others or the situation, that means it's like the disciples telling, this is a hard saying, who's going to follow it? కదా, దేవుడు దేన్నైనా ఆపేయగలుగుతారు God can stop anything. కదా. నాకు అన్ని వచ్చేసాయి, నాకేం తిరుగులేదని అనుకుంటావు, You might be thinking, I'm well ఒక్కసారిగా settled. మొత్తం అన్ని ఆగిపోతాయి. బ్యాక్ టు ద ప్రెవలెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. నీ మొదటి స్థితి కడవరి స్థితి కన్నా దారుణంగా ఉంటదని వాక్యమే చెప్పేసి. You might be thinking, my life is settled and everything is going on well, but God can stop all your blessings and your situation will be even more worse than what you started. అంతే, నాకు తిరుగులేదని అనుకుంటావు. You might be thinking, no turning back. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుడి కన్నా నీకెక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావు. That means- నీ బలం మీద, నీ శక్తి మీద, నీ శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుడు ఆత్మతోనే సమస్తం చేయగలుగుతారు. అదే ఆత్మ ఆపేయగలుగుతారు కూడా. You are giving importance to your might and your strength, but God says, not by might, not by strength, but my power, says the Lord. Therefore, His own power will stop all the things pertaining to your might and your strength. లేవి కాండము 19:11. లెవిటికస్ 19:11. లెవియకాండము 19:11. నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు, నీ దేవుని నామమున అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. అంతే. మరి ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారో. వాళ్ళేమో అబ్రహాములు కాదు కదా, రాహాబులు కాదు కదా. For sure, they're not an Abraham or a Rahab. రాహాబ్ కూడా అబద్ధం చెప్పింది కదా. చాలా మంది అంటే మరి రాహాబ్ ఎందుకు అబద్ధం చెప్పింది, అబద్ధం చెప్పకూడదు కదా. Many people say, Rahab, why did she tell lies? She shouldn't have told lies. ఇంక దాని మీదనే ఫోకస్ అంతా, దాని మీదనే. వాక్యం యొక్క భయం లేదు. They don't have the fear of God or the word of God. నువ్వు పలికిన వాక్యమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. Whatever word you spoke, that will be against you. మరి నువ్వు దొంగలేస్తావు, నోటితో బొంకలేదా? మరి దేవుడిని కోసమే ఉంటాను, వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, నాకు ప్రాణం అని నోటితో బొంకలేదా? మరి ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. Did you not flatter by telling that I love these people and they are the ones who gave the word of God and I will stand here no matter what comes? మరి ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు అన్నారు కదా, మరి ఎందుకు అబద్ధాలు చెప్పారు? మరి Though it is mentioned in Leviticus 19 that you're not supposed to steal or tell lies or falsely deal with anybody, then why did you tell lies to one another? సరే, నీ అండర్స్టాండింగ్ ఇది, నా అండర్స్టాండింగ్ ఏంటో కూడా చూపిస్తాను నేను. This is your understanding. Let me show you the other kind of హీబ్రూ understanding. 11:31. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31. హీబ్రూస్ 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయురాలతో పాటు నశింపకపోయెను. అంతే. మరి ఎందుకు నశించలేదు? Why is అది it- ఆమె సాక్ష్యం. నువ్వేమో అబద్ధం చెప్తుంది కదా, మరి వాళ్ళెందుకు అలా చేశారు, వీళ్ళెందుకు ఇలా చేశారు, వాళ్ళెందుకు అలా అన్నారు, అది నిజమే అయ్యి ఉంటాది అని నువ్వు చెప్తున్నావు. మరి ఇక్కడేమో దేవుడు సాక్ష్యం చూస్తే ఇట్లా ఉంది. Your witness about Rahab is, why did she tell lies? Why she's an adulterous woman? But God's witness about Rahab is that she had the faith and she did not perish because she believed. విశ్వాసంలో సమాధానం ఉందంటండి. ఎక్కడైనా విన్నారా మీరు? Have you ever heard that faith was there in her belief pattern? నాకు విశ్వాసం ఉందే అని చెప్తావు, నీలో యుద్ధాలే జరుగుతాయి. You say you'll have faith, but there is war within you. నాకు విశ్వాసం ఉందే అని చెప్తావు, నీ లోపల కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, వాళ్ళని పెరిష్ చేసేయాలి, వాళ్ళని డిస్ట్రాయ్ చేసేయాలి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసేయాలి మనస్తత్వం ఎక్కడి నుండి వచ్చింది? మరి అది దేవుడి నుండి వచ్చిందా, దెయ్యం నుండి వచ్చిందా? Where did you get the attitude of even seeking revenge and destroying their lives and their lives should be perished? Where did this all come from? కాబట్టి నేను ఎప్పుడు కూడా నాకు చాలా విశ్వాసం ఉందని అంటే అంటాను అంతే. If somebody says I have so much of faith, means I will just say, is it? That's it. అంతే, నేను నమ్మను. Because I don't believe in your statement. అంటే నీ విశ్వాసంలో సమాధానం ఉంటే ప్రతి వారితో నీ జీవితం ఏదైనా అయిపోని సమాధాన పడే మనస్తత్వమే నీకుంటది. సమాధాన పడాలి అని మనస్తత్వం. అంటే సమాధానం ఎవరు? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువు, సమాధానకర్త. అందుకు నేను సమాధానాన్ని ఇష్టపడతాను. నీకు దేవుడి భయం ఉంటే దేవుని సమాధానం ఉంటుంది. దేవుడి సమాధానం ఉంటే ఏ మనుషుడు నీ ముందు నుంచోలేడు. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం చెప్పగలుగుతావు,
అడిగిన ప్రతి దానికి జవాబు ఉంటుంది. నీలో ఉన్న సత్యము తల ఎత్తుకుని నుంచోపెడుతుంది. When you have faith, it has to be always associated with peace. When you have peace, you will always reconcile with God. When you reconcile with God, no man shall be able to stand before you, because you will lift your head with countenance and you will lift your head boldly and stand for the truth. No one will be able to stand. మరి క్రీస్తు యొక్క వంశావళిలో చేరిపోయింది ఆ మహనీయురాలి పేరు. The great woman, though she was a harlot according to the world, she was called in the authors of faith. అవిధేయులతో పాటు నశించలేదంట. స్టేట్మెంట్ చూడండి. అవిధేయులతో పాటు వ్యభిచారం చేసే స్త్రీ నశించలేదు, కుటుంబాన్ని కాపాడుకుంది అక్కడ. Though she was a harlot, she did not perish with those who actually did not believe, but she was able to have peace and save her own family members. అంటే ఆమె విశ్వాసంలో ఏముంది? What is there in her faith? అది వినుట వలన విశ్వాసం కలుగును అని అంటే, Many people నువ్వు say వాక్యం faith comes by చదివేసి hearing the word. అదేంటి వాక్యం చెప్పింది కదా వినుట వల్ల విశ్వాసం కలుగునని అని అంటే దానికి అర్థమేనంటే, ఓహో నువ్వు వినట్లేదు అన్నమాట అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. When you say faith comes by hearing the word of God, and if you stick to it, that means you're not actually hearing the word of God properly. వినుటలో విశ్వాసం ఉంటే నీలో arrogance ఉండదు, humbleness ఉంటది. When you have the faith by hearing the word of God, you will not have arrogance. In fact, you'll be humble. అయ్యో వాక్యమేనండి బలపరుస్తుంది, వాక్యమేనండి అని అంటారు చాలా మంది. అంటే నీకు వాక్యం లేదనమాట అని అర్థం. ఎందుకంటే వాళ్ళ యాక్షన్స్ అంటే క్రియలు అంటే మాట్లాడే విధానం, చెప్పే విధానంలో యాక్షన్స్ కూడా దేవుడికి సంబంధించిందిగా లేదు. Many people say, for me it is only the word of God, and for me everything is the word of God, but in their actions they're totally the opposite people. అంటే ఆడియోకి వీడియోకి సంబంధం లేదు. There's no matching of the audio and video. There's always కాబట్టి a ఇక్కడ చెక్ mismatch. చేసుకో, నీ విశ్వాసంలో దేవుని సమాధానం ఉందా లేదా? You need to check, is there peace of God along with your faith? ఈమె విశ్వాసంలో దేవుడి సమాధానం ఉంది కాబట్టి అందరితో సమాధాన పడటానికి ఇష్టపడుతుంది. And in the faith of the Rahab, she had peace of God. That's the reason she wanted to reconcile with all people. అప్పుడే నీ అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు. Only then God will accept your offerings too. సమాధాన పడేవారే రక్షించబడతారు అనడానికి ఈమె ఒక్క ఉదాహరణ. Her example is sufficient. By attaining peace with all people, she was able to save herself and her family. James 2:25. యాకోబు 2:25. జేమ్స్ చాప్టర్ 2:25. అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. యాక్షన్స్, క్రియల మూలంగా నీతిమంతురాలుగా ఎంచబడింది. Likewise, Rahab was also justified by works. అంతే. ఇప్పుడు నువ్వు ఒకరిని క్షమించమని అడగడానికి వెళ్తున్నావు అని అంటే నువ్వు క్రియల్లో నువ్వు నీతిమంతులుగా అయిపోతున్నావు. When you are pursuing to go and ask forgiveness from somebody, that means you have been justified by your actions. ఎదుటి వారి క్రియల్లో క్షమాపణ లేదనుకోండి, వాళ్ళు క్రియల మూలంగా వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడట్లేదు. If the other person is not receiving that forgiveness or not willing to forgive, that means they cannot be justified because of their works. క్రియలు లేని విశ్వాసము చచ్చిపోయిన డెడ్ బాడీతో సమానం అంట. Faith without works is dead. అంతే. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అని ఉంది. కాబట్టి నాకు ఎంత దేవుడు తెలుసన్న పాపం వాళ్ళకి దేవుడు లేడా అని అనుకోవాలి మీరు. Your faith should always be shown in action, but faith without works in action is like dead. You have to just sympathize that they don't have God in their lives. క్రియల మూలంగానే వారి క్యారెక్టర్ బయలుపరచబడింది. వాళ్ళ యాక్షన్స్, ఒకరిని క్షమించే మనస్తత్వం లేదంటే వాళ్ళ యాక్షన్స్ నీకు కనబడుతుంది అక్కడ. And clearly their actions is displayed because their works are not good. సిచ్యుయేషన్ ఏదైనా ఉండని, no matter what is the situation, అది పెద్దదైనా చిన్నదైనా ఉండని, let it be small or big, నీలో క్షమించే గుణం ఉందా లేదా అదొక్కటి దేవుడు చూస్తారు. God is just going to see whether you have the ability to forgive others or not. దావీదు రాజు, David was a king. షిమీని చంపాలంటే నిమిషం చాలదు. Just matter of few moments to kill Shimei. It's easy for him. అటువంటి రాజు, అతనుకున్న కోపం ముందు ఏ రాజు కూడా దిగదుడిపే.
And in the sight of David's anger and wrath, no king can be compared. ఒక్కసారి కోపం వచ్చిందంటే ఒక 10,000 మందిని వేసేయగలుగుతాడు. Easily he can slay 10,000 people if he is angry at them. కానీ ఆ క్రియల మూలంగా అతను నీతిమంతుడు అయిపోయాడు. అతను తిట్టని, నా దేవుడి చిత్తం లేకుండా అతను నన్ను ఆజ్ఞ లేకుండా అతను నన్ను ఏం అనలేడని But చెప్పేసి. in his work he was justified, because when David said, without God's permission Shimei cannot curse, who knows, perhaps God can look into me and show ఎంతసేపు me అతన్ని compassion. చంపడానికి? It's just a matter of few seconds to kill this కదా. man Shimei. అసలు షిమి అనుకున్నది అతని దృష్టిలో కరెక్టే అని కన్ఫర్మ్ అయిపోయింది. Shimei was assuming that David had actually killed Saul. It was his own thoughts. కాబట్టి మరి దావీదు నీతిమంతుల దృష్టిలోకి వెళ్ళిపోయాడు But David, on the other hand, entered into the people who are having faith. కదా. ఫెయిత్ యాక్షన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. మాథ్యూ 1:5 ఒకసారి చూడండి. Faith associated with actions are very important. మాథ్యూ చాప్టర్ 1:5, మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనము. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయాని కనెను. అంతే. ఇక్కడ రాహాబు పేరు చూపించడానికి ఒక్క పాయింట్ తీసాను నేను. Just to show the name of Rahab, I just mentioned this ఆమె verse. విశ్వాసం ఉంటే ఆ వంశావళిలోనే ఉంటారు. యూదా గోత్రపు వంశావళిలో ఆమె ఉంది అక్కడ. She came into the lineage of Judah, that is David. జోషువా 6:22. జోషువా 6:22, యెహోషువ 6వ అధ్యాయము 22వ వచనం. అయితే యెహోషువ ఈ వేసి ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారు అందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా, వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారు అందరినీ వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారు అందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాలెముల వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోనున్న సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరపు ధనాగారములో నుంచిరి. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారెను, ఆమెకు కలిగిన వారు అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. అంతే. ఎందుకంటే మంచి ఆలోచన, మంచి మనస్తత్వం, దేవుని శక్తి, దేవుని నామంలో ఆ వేగుల వారిని చేర్చుకుంది. అక్కడ ప్రవక్త పంపించాడు. అక్కడ The prophet had sent the spies, and Rahab received those spies in a well-mannered and received them. కదా. జోషువ ప్రవక్త కూడా అంత మంచి, దేవుడికి ఇష్టమైన ప్రవక్త. నన్ను ఇలా అన్నారు, నన్ను అట్లా చేశారని ఎప్పుడు జోషువ అనుకోలేదు. Joshua was not focusing on what people were maligning him. He was saying he was God's prophet, so he was only pleasing God. అలా అనుకుంటే జెర్మయాని ఎన్నో మాటలు అన్నారు, కానీ ప్రవక్తగా స్థిరపడిపోయాడు. అందుకునే If that's the case, Jeremiah was really strongly abused by so many people. అది But he ప్రవక్తకు stood ఉన్న strong as a లక్షణాలు. prophet, and that's one of the characters of a prophet. ప్రవక్త ఎప్పుడు దేవుడిలాగా తలెత్తుకుని తిరుగుతాడు. Prophet will always lift up his head. కదా. దేవుడి దృష్టిలో ఎలా ఉన్నారని చూస్తారు, కానీ తన దృష్టిలో ఎలా ఉన్నారా అనేది ప్రవక్త చూసుకోడు. A prophet will not see how he is connecting among himself, but he'll see what God opinion about the prophet. 1 Peter 3:20. 1 Peter chapter 3:20, మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులను అయిన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. నీటి ద్వారా రక్షణ పొందిరి అని అంటే ఆ నీరు రప్పించబోతున్నారు అన్న సమయంలో ఆ నీరు రాబోతుంది, అనేక మందిని ముంచేస్తుంది. కాబట్టి మీరు ముందుగానే ఈ ఓడ ఎక్కండి అన్నప్పుడు అందరూ సర్కాస్టిక్ గా ఎగతాళి చేసుకుంటూ అవమానపరిచారు. ఎక్కిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకున్నారు. అదే నీరు సాక్ష్యం. When Noah was preaching about the floods, he forewarned them, but people were mocking and sarcastic. But those who boarded the ark were saved. So therefore the water is standing as a testimony about them. దేవుని యొక్క దీర్ఘశాంతము నీ మీద ఉంటేనే ఎదుటి వారితో సమాధానపడే నీ గుణం నీకు ఉంటుంది. When you have the long suffering of God inside your life, only then you will have the ability to forgive others. 1 Peter 2:8. మొదటి పేతురు 2వ అధ్యాయము 8వ వచనం. 1 Peter chapter 2:8.
కట్టువారు వాక్యముకు అవిధేయులే తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అంతే. ఎవరు? ఫెరో దేనికి నియమింపబడ్డాడో దానికే నియమింపబడ్డాడు Why was Pharaoh chosen? To be destroyed. కదా. వెళ్ళేవారు వెళ్ళిపోవడానికి నియమింపబడతారు, ఉండేవాళ్ళు ఉండడానికి నియమింపబడతారు. ఎవరిని కరుణించాలో వారిని కరుణిస్తారు, ఎవరిని కఠినపరచాలో వారిని కఠినపరుస్తారు. ఎందుకంటే కఠినపరచబడే వాళ్ళు దానికే నియమింపబడతారు కాబట్టి. Those who want to go will go, those who want to be there will be there, and those who Lord God wants to show compassion will show compassion. Those have to be hardened, God will harden. హీబ్రూ 3:18. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 3 వర్స్ 18. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. అంతే. వాక్యము విన్నాను కాదు, వాక్యము రాహాబు కూడా వినింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను వాక్యం వింటున్నాను కదా అంటే రాహాబు కూడా వినింది. మరి రాహాబు ఎలాగ తన కుటుంబాన్ని రక్షించుకుంది? రాహాబు దేన్ని గుర్తించింది? దేవుని కార్యాలను గుర్తించింది. దేవుని కార్యాలు, ఈ కాలంలో దేవుడి కార్యాలు ఎలాగంటే, దేవుడు నాకు ఎప్పుడు నుండో తెలుసు, ఇక్కడ కాకపోతే ఇంకో చోటైనా దొరుకుతాయి అన్న దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు మనుషులు. It's not you just telling, I hear the word of God. Even Rahab was hearing the word of God. She just not only heard the word of God, she was also remembering the great attributes that God has been doing. Many people say, God, anywhere I go, God will be there and God will do miracles to me. అందుకే దేవుడు ఏం చేస్తారంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో మరలా తీసుకొచ్చి ఉంచుతాను, నీ దేవుణ్ణి అడిగి నిన్ను కాపాడమని మరలా అడుగు. And then God will definitely bring you back to your old state of your life, and then you have to ask God for mercy and to be saved. దేవుడు కృతజ్ఞత అంటే కృతజ్ఞత అండి, దాన్ని పట్టుకుని వెళ్ళాలి. గాని నీ ఈగో హర్ట్ అయింది కదా అని గర్వముతో పలికిన మాటలు పలుకుతున్నావు అనంటే, నీ నోటి మాటతోనే నువ్వు చిక్కుకుంటావు, నీ నోటి మాటతోనే పట్టుబడతావు, నీ నోరే నీకు సాక్ష్యం పలుకుతుంది. And if your ego and your pride or prominent things, you speak rash things without your knowledge, therefore you will be justified or you will be condemned by the words that you speak. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నవి. ఆ జ్ఞానం వివేకం అన్నది నీకు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే దాంట్లో కూడా దేవుడు ఉంటారు, నువ్వు పలికే దాంట్లో కూడా దేవుడు ఉంటాడు. నువ్వు పలికిన మాటని బయటికి రిలీజ్ చేసేటప్పుడు కూడా సమాధానం ఉందా, సమాధానం లేని జీవితం ఉందా అన్నది నీ నోటి మాటలోనే బయలుపరచబడుతుంది. In him are hidden all the treasures of wisdom and knowledge and everything. It all depends upon what you're speaking and what you're going to release from your mouth can clearly be known whether you're speaking the wisdom of God or not. ఎవరు మన్నా కూర్చుకుంటారో ఆ మన్నా వాళ్ళ తరతరాలకు ఉంటుంది. ఎవరు ఎక్కువ కూర్చుకుని పెట్టుకున్నాను అనుకుంటారో అది కంపు కొట్టుకుంటూ పురుగులు పడుతూ ఉంటాయి, నిష్ప్రయోజనం. Those who follow the instructions of God and gather the manna, whatever God tells, will also save their families and generation. But those who gather beyond, it will become defiled, corrupt, and stale, and you cannot have that. ఎందుకంటే దేవుడు వదిలేశాడన్నది గుర్తుపట్టుకోవాలి. You should know that God has departed from you. సంసోను గుర్తుపట్టాడు కదా, యెహోవాను విడిచి వెళ్ళిపోయారని. Samson recognized that God had departed from him. అది ఒక్కసారి చెక్ చేసుకో. To check that life of yours, అలాంటివి నీకు ఈజీ గుర్తుంటాయి. because you can easily remember those kind of things. పరిశుద్ధాత్మ లోపల ఉన్నంత సేపు ఆయన మాట వినలేదు కదా. Because when Spirit of the Lord was there inside you, you did not, ఉన్నప్పుడు ఆయన గుర్తుపట్టరు, వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు అని గుర్తుపెట్టుకుంటారు. you did not remember him then. After he departed, then the people remember that he has gone from your life. కానీ రాహాబుకి పరిశుద్ధాత్మ అంటే కూడా తెలియదు. But in the case of Rahab, she didn't know who the Holy Spirit God was. ఏదైతే వినిందో విన్న దాని మీద నమ్మకంగా పెట్టుకునేటటువంటి ఆ మాట ఆమెని ఆత్మ రూపంలో లీడ్ చేసింది. Whatever little she heard, she was holding on firmly to it, and because of that faith, she was able to be saved and she was led accordingly. ఎంటర్ ఫ్యామిలీని రక్షించుకుంది, ఫ్యామిలీని నాశనం చేసుకోలేదు. She was not the reason to destroy her family, to be perished. She was the reason to save her family. షలోమ్ అలేకేం.